ప్రార్థన చేసుకుందామండి. ప్రియ తండ్రి, మరొక తరుణము మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు ఎంతో వందనాలు నాయన. వాక్యం ధ్యానం చేయడానికి ప్రతిసారి కూడా మేము ప్రార్థనతోనే మొదలు పెడతాం. ప్రార్థన అనేది నీ పైన ఆధారపడడానికి సూచనగా ఉన్నది. మీ సహాయం లేకుండా, మీ కృప లేకుండా మేమేం చేయలేం. నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరని చెప్పారు. మేము నమ్ముతున్నాం ప్రభా. మానవ మాత్రము మేమేం పాటివారం. మీ కృప మాకు ప్రసాదించండి. మీ దివ్యమైన మాటలు మాకు అనుగ్రహించండి. మీ ముఖ ప్రకాశం మా మీద పడనివ్వండి. మిమ్మల్ని ఆశతో చూడటానికే, ఆశతో వినటానికే దయపాలించండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 యోహాను సువార్తను గురించి మనం స్టడీ చేస్తా ఉన్నాము. మనం గతంలో నేర్చుకున్నాం యోహాను సువార్తను ప్రారంభము, ముగింపు కాకుండా కనీసం 3 భాగాలు. అందులో పబ్లిక్ మినిస్ట్రీ అండ్ ప్రైవేట్ మినిస్ట్రీ. ప్రైవేట్ మినిస్ట్రీ అంటే యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చేసినటువంటి ఆ, గడిపినటువంటి సమయం కింద మనం తీసుకోవాలి. ఆ తర్వాత యేసుక్రీస్తు వారి శ్రమలు, ఆ మహిమ. తర్వాత మనం ఎక్కడ దాకా వచ్చామంటే ప్రైవేట్ మినిస్ట్రీలో లాస్ట్ ఘటానికి వచ్చాం. అంటే 17th చాప్టర్ వరకు లాస్ట్ క్లాస్లో మనం 14, 15, 16 అన్ని కలిపి చూసాము. ప్రత్యేకంగా 15th చాప్టర్లో ఉన్నటువంటి నేను ద్రాక్షావళిని మీరు తీగలు అనే దాని గురించిన వివరణ మనం ఎక్కువగా చూడటం జరిగింది. ఆదివారం నాడు దాన్ని మనం స్టడీ చేశాము. అయితే బైబిల్ స్టడీలో ఉండే వాళ్ళందరూ కూడా ఆదివారం ఉండరు కాబట్టి ఒకసారి గుర్తు చేసినట్లు అదే సమయంలో అందులో కవర్ కాని కొన్ని విషయాలు కూడా మనం చూడడం జరిగింది. సో ఇవాళ ఆ గెస్ట్‌మెన్ తోటకి వెళ్ళక మునుపు ఆ దారిలో యేసుక్రీస్తు వారు ఆ, వారితో మాట్లాడాడు. మరి మధ్యలో ఎక్కడైనా కాస్త ప్లేస్ తీసుకొని ప్రేయర్ చేశాడా, లేక గెస్ట్‌మెన్ తోటకు వచ్చిన తర్వాత చేశాడా అనేది మనకు ఎక్కువ తెలియదు. మొత్తం మీద దీన్ని ఏమంటారంటే హై ప్రీస్ట్లీ ప్రేయర్ అంటారు. సో దీని గురించి ధ్యానం చేస్తున్నప్పుడు నాకు వచ్చినటువంటి ఒక ఆలోచన అంటే, యేసుక్రీస్తు వారు ఆయన సాక్షాత్తు దేవుడు కదా, ఆయన ప్రార్థన చేశాడు అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. కనీసం ప్రాముఖ్యమైనవి కనీసం ఒక 4 కనపడతాయి. కనీసం 4 చోట్ల మనం యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఎప్పుడు అంటే 40 దినాలు బాప్తిసం తీసుకోవడానికి మునుపు ఆయన ప్రార్థన చేసినట్టుగా మనకు అర్థమైంది. దాని ఉపవాస ప్రార్థన అని కూడా మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత ఈ లూకాసు వార్త 6:12లో 12 మంది శిష్యులను ఆయన ఏర్పాటు చేసుకోక మునుపు రాత్రంతా ఆయన ప్రార్థన చేసినట్టుగా మనం చూడగలం. ఆ తర్వాత మరొక ప్రాముఖ్యమైన సన్నివేశం ఏంటంటే, రూపాంతరపు కొండ మీద కూడా ఆయన ప్రార్థన చేసినటువంటి వివరణ మనకు అర్థమవుతుంది. చివరిగా మనకు తెలిసిందే ఏమిటి అంటే, గెత్సేమనే తోటలో నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అనే సందర్భాన్ని గురించినటువంటి వివరణ మనం చూడగలం. సో కనీసము 4 ప్రాముఖ్యమైన అవి కాకుండా యేసుక్రీస్తు వారు రాత్రంతా ఆయన ప్రార్థన చేశాడని, ఆయన తోటకెళ్ళి ప్రార్థన చేశాడని, ఆయన కొండకెళ్ళి ప్రార్థన చేశాడని, ఆయన ఒంటరిగా ప్రార్థన చేశాడని చాలా సందర్భాలు మనం చూస్తాం. కనీసం హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7, 8 వచనాల్లో అయితే అది ఖచ్చితంగా గెత్సేమనే తోటలో చిట్ట చివరి ఆ, ప్రార్థనగా మనం గమనిస్తాం కదా. బహుశా మత్తయి సువార్త 26లో, తర్వాత మార్కు 14, లూకా 22లో రాయబడినటువంటి సందర్భాన్ని ఆ హెబ్రీ గ్రంథకర్త ఎత్తి రాసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ రాయబడిన భాష మనకు అదే. ఆయన ఏమన్నా అంటే 5వ అధ్యాయం 7వ వచనం, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడింది. అంటే నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ఆయన మరణమొంగునంతగా నా ప్రాణం దుఃఖంలో మునిగి ఉన్నది అని అన్నాడు కదా. ఎందుకు ఆ, దా జరిగింది అంటే, ఇక్కడ నేను మీకు ప్రస్తావన చేయవలసినటువంటి పాయింట్ ఏంటంటే, యేసు ప్రభు ప్రార్థన చేశాడు అని రాయబడింది కానీ ఏమని ప్రార్థన చేశాడని వివరణ మనకు లేదు. వీ డోంట్ హ్యావ్ ఎక్స్ప్లెనేషన్. అయితే యోహాను సువార్త 12వ అధ్యాయంలో కొంత వివరణ ఉంది. తండ్రి నీ నామమును మహిమపరచు అని అని అన్నాడు. అలాగే మత్తయి సువార్త 11వ అధ్యాయంలో నువ్వు బాలురులకు
బయలుపరిచావు, జ్ఞానుల కన్నులు మూసావు, బాలురకు బయలుపరిచావు అనే విషయము అక్కడ మనం చూడగలం. కానీ యేసుప్రభు ప్రార్థన చేసినప్పుడు ప్రేయర్ ఐటమ్స్ ఏంటి అనేది మనకు క్లారిటీ లేదు, మనకు రాయబడలా. అయితే 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఆ హై ప్రీస్ట్లీ ప్రేయర్ చాలా బ్యూటిఫుల్. ఇవాళ మనం దాని గురించి మనం స్టడీ చేయాలి. అయితే దానికి మునుపు మనం గుర్తించాల్సిన పాయింట్ ఏంటంటే, బైబిల్ గ్రంథంలో ఈ 4 సువార్తల్లో యేసుక్రీస్తు వారు ప్రార్థన చేశారని రాసినప్పుడు ఎందుకు ప్రార్థన చేయాలా? ఆయన సాక్షాత్తు దేవుడు కదా. సాక్షాత్తు దేవుడైతే మరి యేసుక్రీస్తు వారు ప్రార్థన చేయాల్సిన అవసరం ఉండిందా? ఎందుకు చేశాడు? వాట్ కుడ్ బి ద రీజన్? దాన్ని బట్టి మనం ఏం పాఠం నేర్చుకోవాలి? ఒక విషయం మనం బాగా గమనించాలి. ఏంటిదంటే, దేవుడు మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, మీకు గతంలో కూడా నేను ఆ విషయాన్ని చెప్పాను, నేను మరలా చెప్తాను. మీ మనసులో ఈ తలంపులు బాగా ఇంకిపోయేంత వరకు నేను చెప్తాను. అయిపోయిందిలే, బహుశా ఈ స్టడీ కూడా అయిపోయింది. ఇంకేముంది, ఇంకా 2 వారాలు ఉన్నాయి. ఈ 2 వారాల్లో బహుశా ఆయన శ్రమలు, ఆయన మహిమ గురించి సరిపోతుందేమో. సరిపోకపోతే డిసెంబర్లో కూడా 1 or 2 వీక్స్ తీసుకుంటాను. ఈ ఈ జాన్స్ గాస్పల్ బైబిల్ స్టడీ అయిపోతుంది. ఇప్పటి వరకు మీకు 1 యోహాను పత్రిక తీసుకున్నాను, 2వ యోహాను పత్రిక తీసుకున్నాను, 3వ యోహాను పత్రిక తీసుకున్నాను. ఆ తర్వాత యోహాను సువార్త కూడా తీసుకోవడం జరిగింది. సో కాబట్టి అపోస్తుడైన యోహాన్ రాసినటువంటి బుక్స్ అన్ని ఒక ప్రకటన తప్పనిచ్చి ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఎనివే, చాలా కాలం నుంచి చేస్తున్నాను కాబట్టి నేను ఆశీర్వాదం గారు కూడా చెప్పాను, మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకుంటే మంచిది. ఎందుకంటే కొంచెం న్యూ వాటర్ రావాలి. ఒకరే కంటిన్యూస్గా చెప్పడం కూడా అది పద్ధతిగా ఉండదు. కొంచెం న్యూ వాయిస్ ఉండాలి, న్యూ థాట్స్ ఉండాలి, న్యూ ఇన్పుట్స్ ఉండాలి. సంఘానికి అవసరమైనటువంటి డిఫరెంట్ డిఫరెంట్ డైమెన్షన్స్లో వాక్య పరిచర్య జరుగుతుంటే అప్పుడు సంఘం బాగా కట్టపడుతుంది. సరే, ఎనివే, దట్స్ నాట్ ద పాయింట్. నా పాయింట్ ఏంటంటే, దేవుడు మానవుడుగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఫిలిప్ పత్రిక 2వ అధ్యాయాన్ని కొంచెం బాగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఫిలిప్ పత్రిక 2వ అధ్యాయంలో ఆయన అంటాడు, మనకు తెలిసిందే, చాలాసార్లు మీరు వర్షిప్ టైంలో కూడా మీరు చూస్తుంటారు, కానీ ఇది మనకు చాలా అవసరమైంది కాబట్టి మనం ఎన్నిసార్లు చదివినా తప్పులేదు. 2వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు యాక్చువల్గా ఫిలిప్పీ పత్రిక ఎందుకు రాశాడు? థ్యాంక్ యూ అని చెప్పడానికి రాశాడు. థ్యాంక్ యూ అని చెప్పడానికి రాసినా కానీ ఎన్ని బ్యూటిఫుల్ ఇన్సైట్స్ ఇందులో రాస్తాడో చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అక్కడ ఏమని రాస్తారంటే, 6వ వచనం, ఆయన దేవుని స్వరూపం. యాక్చువల్గా ఎందుకు రాస్తున్నాడు ఈ పాయింట్స్ ఎందుకు రాస్తున్నా అంటే, ఇతరుల విషయం పట్టించుకోవాలండి. సంఘంలో ఒకరి విషయమే ఒకరు కన్సర్న్ కలిగి ఉండాలి. ఇతరుల విషయంలో పట్టించుకోవాలి. ఐక్యత గురించి ఎక్కువగా ఫోకస్ చేస్తాను. ఈ 2nd చాప్టర్లో మొత్తం అదే. 2nd చాప్టర్లో అందుకనే బిగినింగ్లోనే ఏమంటాడు చూడండి, కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైన ఉన్న ఎడల మీరు ఏక మనసులో ఉన్నట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావం గలవారై ఉండి ఒక్కదాని ఎందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను వృధాతి చేతనైనను ఏమి చేయక వినయమైన మనసు గలవారై ఒక్కనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యమును మాత్రమే కాక ఇతరుల కార్యమును కూడా చూడవలను. అది కీవర్డ్. ఈ ఫిలిప్పీ చాప్టర్ 2కి కీవర్డ్ ఏదంటే, 2nd చాప్టర్కి కీవర్డ్ ఇది. ఏంటిది అంటే, ఆ ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరులను కూడా చూడాలి. అంటే ఇతరుల అవసరతలు చూడాలి. ఆ నేపథ్యంలో యూనిటీ ఉండాలి అని చెప్పడానికి మొదలుపెట్టి ముందు యేసుక్రీస్తు వారి మోడల్ చెప్తాడు. ఆ తర్వాత గాస్పల్ గురించి మాట్లాడతాడు. ఆ తర్వాత ఆయన తిమోతి గురించి మాట్లాడతాడు. ఆ తర్వాత ఎపఫ్రొదితు గురించి మాట్లాడతాడు. అది 2nd చాప్టర్. 3rd చాప్టర్లో మళ్ళీ ఫాల్స్ టీచర్స్ గురించి మాట్లాడతాడు. ఆ తర్వాత తన ఓన్ పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తాడు. ఇప్పుడు మన నేను మీ దృష్టిని ఆకర్షించవలసిన పాయింట్ ఏంటంటే, ఆయన ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు పైనుండి. సో పైనుండి యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు అని మాటికి అనకుండా ఇంగ్లీష్ గ్రామర్లో అంతే. ఇంగ్లీష్ గ్రామర్లో మాటికి పేరు చెప్పరు, ఫస్ట్ టైం చెప్తారు. ఆ తర్వాత హీ అంటారు. ఇఫ్ ఇట్ ఈస్ మేల్ జెండర్, ఫీమేల్ జెండర్ అయితే షీ అని అంటారు.
సో ఇట్ అని కూడా అంటారు అనమాట. థర్డ్ పర్సన్ సింగులర్ ఇట్ అని కూడా అంటారు. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఐదర్ ఐదర్ మేల్ ఆర్ ఫీమేల్, సంథింగ్ సమ్ అదర్ థింగ్, దట్స్ అ గ్రామర్. సో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, అంటే దేవుడు అని అర్థం. దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి అంటే దేవుడై ఉండి అని అర్థం. ఏమవుతుందంటే అండి, గ్రీకులో నుండి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారండి. గ్రీకులో నుండి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు. అది కూడా ఎప్పుడు చేశారు ఇది? ఆ, చాలా కాలం అసలు ప్రింట్ అయ్యి తెలుగు బైబిల్ మన చేతిలోకి వచ్చి 300+ ఇయర్స్ అయింది. ఆ, అది ఆ, ఆ దినాల్లో ఉన్నటువంటి ఇంగ్లీషు, ఆ దినాల్లో ఉన్నటువంటి వాడుక భాషను అనుసరించి ఆ, అప్పుడు ట్రాన్స్లేట్ చేసినప్పుడు చేశారు, అలాగే కంటిన్యూ అయింది. అయితే ఇప్పుడు ఏం చేశారంటే కాంటెంపరీ తెలుగులో కూడా వేరే ట్రాన్స్లేషన్స్ వచ్చాయి. కాబట్టి ఇది మనకు అలవాటైంది కాబట్టి మనం ఇదే బైబిల్ చదువుకుంటాం. మీరు తెలుగులో మీకు యాప్లు వచ్చాయి, తెలుగు బైబిల్ యాప్స్ వచ్చాయి, మీరు అది కూడా ఫాలో అవ్వండి. అప్పుడు మీకు కొంచెం క్లారిటీ ఎక్కువగా వస్తుంది. అంటే కాంటెంపరీ తెలుగు, ఇప్పుడు మనం తెలుగును ఎట్లా అర్థం చేసుకుంటామో దానికి సంబంధించినటువంటి వివరణ మనం చూడగలం. సో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉంటే ఆయన దేవుడై ఉండి, దేవునితో సమానముగా ఉండుట అంటే ఇద్దరు దేవుళ్ళ కాదు, మనకు తెలుసు త్రిత్వం అని. ఆయన దేవునితో సమానము అంటే అర్థం ఏంటంటే త్రిత్వములోని తండ్రితో కానీ త్రిత్వములోని పరిశుద్ధాత్మతో కానీ సమానమైన వాడు అని దాని దాని తాత్పర్యం అన్నమాట. దేవునితో సమానముగా ఉంట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని అంటే అర్థం ఏంటి? అంటే నేను సమానం కాదు అని నేను దేవుడు దేవుడిగా ఉండకుండా పోయాడా? తాత్పర్యం అది కాదు. అంటే దేవునితో సమానంగా ఉన్నప్పుడు, లేకపోతే దేవునిగా ఉన్నప్పుడు ఉండే ఆధిక్యతలు వేరే ఉంటాయి. అంటే ఇందులో ప్రప్రథమంగా ఏమిటి అంటే దేవునికి ఉండే మహిమ కానివ్వండి, దేవునికి ఉండే వైభవం కానివ్వండి, దేవునికి ఉండే ప్రభావం కానివ్వండి, ఆ దేవుడు దేవుడుగానే గనక భూమి మీద గనక ఉండగలిగితే ఏ మానవుడు చూడలేడు, చూస్తే బ్రతకలేడు. మ్యాన్ కెనాట్ టేక్ ఆల్ గ్లోరీ ఆఫ్ గాడ్. సో ఆసమ్ అండ్ టెరిబుల్ అన్నమాట. సో కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఇక్కడ ఆ తర్వాత ఆయన అంటాడు, ఏమంటాడు? ఆ, నేను అట్లాగే ఉండాలి అని అనుకోకుండా కావాలని దేవుడిగా ఉండే ఆధిక్యతలు, మనం ఇలా చెప్పచ్చు, దేవునిగా ఉండే ఆధిక్యతలు ఏవైతే ఉంటాయో, అంటే గాడ్ ఈజ్ గ్లోరియస్, గాడ్ ఈజ్ కింగ్ ఆఫ్ కింగ్స్, గాడ్ ఈజ్ ఆల్వేస్ #1 సూపర్లేటివ్. అయితే అలాగ ఉంటే కనుక మనకు రక్షణ దొరకదు. ఎందుకంటే భూమి మీద మరణం లేని వాడు ఎవడు లేడు, పాప పరిహారం చేయగలిగిన వాడు ఎవడు లేడు. ఆ దేవుడే గనుక ఆయన మానవుడిగా రాకపోతే మనకు రక్షణ లేదు. అందుకని మనల్ని ప్రేమించి మనం రక్షించడానికి దేవుడు చేసిన ఒక అద్భుతమైనటువంటి ఏర్పాటు. ఏమిటా ఏర్పాటు? ఆయన దేవుడుగానే ఉన్నాడు. అయితే మానవ స్వభావాన్ని ధరించుకున్నప్పుడు యాక్చువల్ మానవుడుగానే జీవించాడు. అంటే ఒకవైపున ఆయన 100% దేవుడు, నిజానికి దేవుడు, నిజానికి మానవుడు. 1 పర్సన్ 2 నేచర్స్, 1 పర్సన్ 2 నేచర్స్. సో గాడ్ యాజ్ పర్సన్ కంటిన్యూ టు బి పర్సన్, దెర్ ఇస్ నో చేంజ్ ఇట్. అందుకనే మార్పు లేని వాడు అంటే ఆయన వ్యక్తిత్వంలో మార్పు ఏం లేదు, ఆయన గుణగణాలు కానీ. కాకపోతే ఆయన నేచర్లో మానవుడిగా ఆయన వచ్చాడు కాబట్టి మానవుని యొక్క స్థితిగతులన్నీ ఆయన ప్రాక్టికల్గా టేస్ట్ చేశాడు. అంటే మానవుడిగా వచ్చినప్పుడు మానవుడిగానే జీవించాడు. మానవుడిగా జీవిస్తూ దేవునికున్న ఆధిక్యతలు ఎక్కడ ఉట్లేసి చేయలే, అక్కడక్కడ ఎంచేతనంటే ప్రజలకు ఆ దేవుని గురించినటువంటి ఆ, సత్యాలు ప్రకటించేటప్పుడు ప్రజలు స్వీకరించడానికి అక్కడక్కడ తన మహిమను కొంచెం అలా చూపించాడు. ఎక్కడ చూపించాడంటే రూపాంతరపు కొండ మీద చూపించాడు. అది కూడా 3 శిష్యులు మాత్రమే చూపించాడు. వాళ్ళకు కూడా చెప్పాడు, ఎవరితో చెప్పొద్దు అని కూడా చెప్పాడు, ఎవరితో చెప్పొద్దు అని చెప్పాడు. ఆ తర్వాత ఆ, యేసుక్రీస్తు దేవుడుగా, దేవునికి ఉండే ఆ సూచక క్రియలు చేయగలిగిన దేవుడు మరణాన్ని, మరణించిన వారిని తిరిగి లేపటం అది దేవుడు మాత్రమే చేయగలడు. సృష్టిని గద్దించి సృష్టిని అదుపులో ఉంచుకోవడం దేవుడు మాత్రమే చేయగలడు. దయ్యములను నోర్ముపించి దయ్యముల ఆట కట్టించగలిగింది దేవుడు చేయగలడు, మానవుడు చేయలేడు. ఎందుకంటే దయ్యాలు మానవుల కంటే, దేవదూతలు మానవుల కంటే సుపీరియర్ బీయింగ్స్ కాబట్టి హ్యూమన్స్ కెనాట్ కంట్రోల్. అయితే ఇప్పుడు మనము యేసు నామము చేత మనం చేయగలుగుతున్నాం, బికాస్ అగైన్ యాజ్ గాడ్స్ ఏజెంట్, అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని,
అదే మనుషుల పోలికగా పుట్టడానికి, దాసుని స్వరూపం ధరించడానికి ఏం జరిగిందంటే రిక్తునిగా చేసుకున్నాడు. కెనోసిస్ అంటారు గ్రీక్ భాషలో. డాక్టర్ కెనోస్ అంటే ఎంత ఖాళీ చేసుకున్నాడంటే మనకు అర్థం కదా. అగే ఎంత ఖాళీ చేసుకున్నాడంటే అంత ఖాళీ చేసుకోబట్టే మానవుడు కాగలిగాడు. ఆ తర్వాత మానవుడిగా పుట్టిన తర్వాత 100% మానవుడుగానే జీవించాడు. అందుకనే ఆనాడు యేసు ప్రభుతో ఉన్న కాంటెంపరీ వాళ్ళందరూ చిన్నప్పటి నుంచి చూశారు. "ఆ, ఈయన మెస్స ఎట్ అవుతాడు, ఈయన మనతో పాటు తిరిగాడు, మనతో పాటు మాట్లాడుతున్నాడు, పైగా ఆయన చూసేమన్నారు ఈయన సుంకరులతో పాపులతో తిరుగుతున్నాడు, కాబట్టి ఆయన మెస్స ఎట్లా అవుతాడు" అని వాళ్ళు ఏం చేశారంటే, ఆయన లేదు దేవుడు నన్ను పంపాడు, నా సొంతంగా నేను రాలేదంటే నువ్వు దేవదూషణ చేస్తున్నావు అని చెప్పి సిలువ ఎక్కించాడు. మీకు స్టోరీ బాగా అర్థమవుతున్నాడు ఈ ట్రూత్ కనుక మీకు అర్థమైతే. ఆయన తను తాను ఖాళీ చేసుకున్నాడు, మరియు ఆకారమందు మనుషుడిగా కనపడి మరణం పొందినంతగా అనగా శిలవ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకొనెను. అలా తగ్గించుకోకపోతే మనకు సువార్త లేదు, తగ్గించుకోకపోతే మనకు రక్షణ లేదు, విమోచన కార్యం లేదు. తర్వాత రెండో పాయింట్ ఏంటంటే, ఆయన మానవుడు జీవించినప్పుడు ఒక సామాన్యమైన మానవుడు దేవుని పైన ఆధారపడి ఎలా దేవుని చిత్తానుసారంగా జీవించగలడు అని ఒక మోడల్ మనకు డిస్ప్లే చేశాడు. ఒక మోడల్ మనకు డిస్ప్లే చేశాడు. అప్పుడప్పుడు ఆ దేవునికి ఉన్న మహిమను విండో కొంచెం అలా ఓపెన్ చేశాడు అంతే. అది కూడా ఎక్కువ కాదు. అది ఎప్పుడు సూచక క్రియలు చేసేటప్పుడు, ఆ దేవుని యొక్క మర్మములు తెలియపరిచేటప్పుడు. అది కూడా యోహాను సువార్తలో మనం చాలాసార్లు చూసాం. ఏ విధంగా ఆ తండ్రి చెప్పిన పనులే చేస్తాడు, తండ్రి చూపించిన పనులే చేస్తాడు, తండ్రి చెప్పిన మాటలే పలుకుతాడు, తన సొంతంగా ఏమీ పలకడు అంటే మనం కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా అలా జీవించాలని నేర్పించడానికి ఒక మోడల్ ఉంచిపోయాడు. మనలో ఎవరు కూడా నువ్వు దేవుడు కదా, నీకేంటి, మా బాధలు నీకేం అర్థమవుతాయి, మా కష్టాలు నీకేం అర్థమవుతాయి, నువ్వు అట్లే చెప్తావులే, నువ్వు చెప్పింది చేయడానికి ఏడ కుదురుతుంది అంటానికి వీల్లేదు. ఆయన జీవించి ఒక రోల్ మోడల్ లాగా మనకు చూపించాడు. సో అందుకని ఆయన ప్రార్థన చేసినప్పుడు కూడా అక్కడ ఏం జరిగిందంటే, ఈయన సాక్షాత్తు దేవుడే, దేవుడే 100% దేవుడే, అందులో ఏం సందేహం లేదు. అయితే దేవుడుగా ఉన్న ఆధిక్యతలన్నీ అలా పక్కకు పెట్టి ఒక ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ లాగా జీవించి ప్రార్థన చేశాడు. సో ఇప్పుడు దీన్ని బట్టి యేసు ప్రభు ఎలా ప్రార్థన చేశాడో మనకు ఒక మోడల్ మనకు దొరుకుతుంది. సో యేసు ప్రభు లాగా మనం ప్రేయర్ చేయాలి. యేసు ప్రభు ఆయన గురువుగా ఉన్నాడు. ఆయన శిష్యులను ఎంపిక చేసేటప్పుడు రాత్రంతా ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఈనాడు కూడా సేమ్ ఫార్ములా. ఒక సంఘంలో నాయకులైన వాళ్ళని చూస్ చేసుకోవాలి. అప్పుడు సీనియర్ లీడర్స్ లేకపోతే సంఘ కాపరి, సంఘానికి ఇన్ఛార్జిగా ఉన్న బ్రదర్ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసి, అయ్యా మరి మాకు నాయకులు కావాలి, మరి ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి, మీరు మమ్మల్ని గైడ్ చేయండి అని వాళ్ళు అలా ప్రార్థన చేయాలి. సో ఆ విధంగా ఇక్కడ రాయబడినటువంటి పాయింట్స్ అన్ని కూడా మనకు జాగ్రత్తగా కనుక మనం స్టడీ చేస్తే యేసు ప్రభువు లాంటి మోడల్ మనము ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. అంటే సాక్షాత్తు దేవుని కుమారుడే అలా కన్నీళ్లతోనూ యాచనతోనూ ప్రార్థన చేసి దేవునికి సమర్పించుకున్నాడు, ఆయన అంగీకరించబడ్డాడని హెబ్రీ 5:7 మనం చూస్తాం. అదని కాకుండా ఆయన శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు అని కూడా రాయబడింది అనమాట. అంటే ఒక హ్యూమన్ బీయింగ్గా. మీకు గతంలో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తాను. లూకా సువార్త 2:52లో ఏమన్నా రాయబడింది, ఆయన వయస్సునందును జ్ఞానమందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. అంటే ఎవరు? హ్యూమన్ పార్ట్ ఆఫ్ ఇట్, నాట్ గాడ్. దేవుడిలో ఎప్పుడు ఎక్కువ తక్కువ అవటమే ఉండదు. గాడ్ ఈజ్ ఆల్రెడీ పర్ఫెక్ట్, ఆయన పరిపూర్ణమైన వాడు, ఆయనకి ఎక్కువ తక్కువ ఇదేం ఉండదు. యాజ్ హ్యూమన్ అది కూడా మనకు ఒక మోడల్ అనమాట. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంటే యేసు ప్రభు ఒక మోడల్గా, ఆయన మోడల్గా జీవించాడు. ఆయన ప్రార్థన కూడా ఒక మోడల్గా చేశాడు. రెండవ పాయింట్ కూడా మీకు చెప్పాలి ముందుకెళ్ళక ముందు, ఏమిటంటే మనకు తెలిసినటువంటి ఒక ప్రాథమికమైనటువంటి ట్రూత్ ఏంటంటే దేవుడు సార్వభౌముడు. దేవుడు సార్వభౌముడు అంటే అర్థం ఏంటి? దేవుడే సమస్తాన్ని సృష్టిస్తాడు, దేవుడే సమస్తాన్ని పరిపాలిస్తాడు. ఆయన సెలవు లేకుండా ఏమీ జరగదు. సమస్తం A to Z, అది ఏదైనా కానివ్వండి. అండ్ ఎట్ ద సేమ్ టైం మానవుడికి బాధ్యత ఉంది. గాడ్ ఈజ్ సావరెన్, హ్యూమన్స్ ఆర్ రెస్పాన్సిబుల్. దేవుడు సార్వభౌముడు, అదే సమయంలో మానవుడికి బాధ్యత ఉంది. ఇవి రెండు కొంచెం అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు సార్వభౌముడు,
దేవుడు సార్వభౌముడు, నేను ఎందుకు ప్రార్థన చేయాలి? నేను ప్రార్థన చేయాల్సిన అవసరం ఏముంది? దేవుడు సార్వభౌముడు కదా. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన సమస్తం ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఏర్పాటు ప్రకారంగా జరుగుతుంది. మరి ఆయన ఏర్పాటు ప్రకారంగా జరుగుతుంది. ఆయన సెలవు లేకుండా ఏమీ జరగదు. మరి అటువంటప్పుడు నేను ప్రార్థన చేయటం వల్ల ఉపయోగం ఏమిటి? నేను ఎందుకు ప్రార్థన చేయాలి? పోనీ నేను ప్రార్థన చేయడం వల్ల దేవుని చిత్తాన్ని నేను మారుస్తానా? నేను ప్రేయర్ చేయటం వల్ల డూ ఐ ట్విస్ట్ ది హ్యాండ్ ఆఫ్ గాడ్? డూ ఐ చేంజ్ ది పర్పసెస్ ఆఫ్ గాడ్? దేవుడు ప్లాన్ ఏ పెట్టుకొని ఆయన ఆ ప్లాన్ ఏ ప్రకారంగా పోతుంటే నేను ప్రేయర్ చేసి, ప్రభా ఈ ప్లాన్ ఏ బాగోలేదు, ప్లాన్ బికి మీరు షిఫ్ట్ చేసుకోండి అని దేవునికి నేను సజెషన్ ఇస్తానా? లేక దేవుని నేను గైడ్ చేస్తానా? ఆ దేవునికి తెలియంది నేనేమన్నా చెప్తానా? క్వశ్చనే లేదు. అది ఎప్పుడు జరగదు. అయితే ప్రార్థన చేయమని చెప్పి దేవుడు కమాండ్ చేశాడు. ప్రార్థన చేయమని చెప్పి దేవుడు కమాండ్ చేశాడు కాబట్టి నేను ప్రార్థన చేస్తాను. అయితే నేను ప్రార్థన చేస్తే పరిస్థితులు మారుతాయా? మారుతాయి. మారుతాయి కాబట్టి దేవుడు ప్లాన్ చేసి మార్చుకున్నాడని చెప్దామా? అట్లా చెప్పడానికి వీల్లేదు. అయితే నేను దేవుడు కలిసి ప్రయాణం చేసే నేపథ్యం అనేది మీరు బాగా గుర్తుపెట్టు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఎందుకు మీకు వాక్యం చెప్పాలి? నేను వాక్యం చెప్పకుండా ఆటోమేటిక్గా దేవుడు మీ మైండ్లో తలంపు అట్లా పుట్టించేస్తాడా? పుట్టించాడు. దేవుడు ఏం చేస్తాడు? వరకుమార్ని వాడుకుంటాడు, లేకుంటే ఆశీర్వాదం గారిని వాడుకుంటాడు, లేకపోతే ఇంకొక స్పీకర్ని వాడుకుంటాడు. స్పీకర్ మాట్లాడతాడు అంతే, ఆయన సువార్త చెప్తాడు. కానీ యాక్చువల్గా పనిచేసేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు. మరి పరిశుద్ధాత్మ పనిచేసినప్పుడు పాపి రక్షించబడాలి. పాపి రక్షించబడడానికి పాపి పశ్చాత్తాపడాలి కదా. అయ్యా నేను పాపిని ఒప్పుకోవాలి కదా. మరి వాడు కూడా ఈ హస్ టు ఓన్ ఇస్ రెస్పాన్సిబిలిటీ కదా. మనిషిలో రిమోట్ కంట్రోల్ లాగా ఆడ నుంచి అలా ఇలా 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 చెస్లో బొమ్మలాగా దేవుడు ఆడుకుంటాడా? నో. ఇవన్నీ మీకు కొంచెం ఒకసారి మీరు కొత్తగా కనుక మీరు ఆలోచించే పాట అయితే కొంచెం కష్టంగా ఉంటుంది ఇటువంటివి అర్థం చేసుకోవడం. ఎందుకంటే ఇట్లెందుకు జరగాలి, అట్లెందుకు జరగాలి, ఈ ఈ ఈ ఏంటి, మరి నేనే బాధ్యున్నా, నేను ఎందుకు బాధ్యుణ్ణి అనే రకరకాల ప్రశ్నలు వస్తాయి. అయితే ఒకటి, వాక్యాన్ని మాత్రం ఖచ్చితంగా బాగా చదివితే మనకు విషయాలు బాగా. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ నేను టాపిక్ పక్కకి వెళ్ళిపోతున్నానేమో. యోసేపు ఉన్నాడు. యోసేపును అన్నదమ్ములు చంపుదాం అనుకున్నారు. అంటే దేవుడు ఆ యోసేపు అన్నదమ్ముల్లో చెడ్డ మనసు పెట్టాడా? వాళ్ళు చెడ్డ అభిప్రాయం ఉంది. యోసేపుకు దేవుడు కళ ఇచ్చాడు. ఆ కళ గురించిన వివరణ చెప్పినప్పుడు యాకోబు వాళ్ళ తల్లి ఇద్దరు కోప్పడ్డారు. ఏమరా, మేము మీకు నమస్కారం చేస్తాం అని అన్నాం. వాళ్ళ అన్నలైతే, ఆహా మేము నీకు మొక్కుతామా, నువ్వు నాకు బాస్ అవుతావా అని అప్పటి నుంచి వాళ్ళు పగబట్టారు. కనీసం క్షేమం కూడా అడగలేదు. వాడిని చంపుదామని ట్రై చేశారు. అదే దేవుడు తన సార్వభౌతులు ఏం చేశాడు? ఆ గొయ్యిలు నీళ్లు లేకుండా చేశాడు. అదే టైంలో ఇష్మాయిలు ఇలా రావటము, వాళ్ళు ఎక్కడికి ఐగుప్తుకి వెళ్ళడం. ఇది దేవుని ప్రణాళిక. వీళ్ళేమో చంపుదాం అనుకున్నారు. అయితే వీళ్ళు చంపనీయకుండా ఆపాడు. సరే అక్కడికి వెళ్ళాడు. వాళ్ళు వాళ్ళు కొనుక్కున్నారు. ఈ లోపల ఇంకొకటి సలహా వచ్చింది, వాడిని చంపితే మనకు వచ్చే ఉపయోగం ఏందిరా నాయన, పని చేద్దాం, అమ్మి పడేద్దాం, నాకు డబ్బులు కూడా వస్తాయి కదా. వాడు బతుకుతాడా చస్తాడా? వాడు చావు, వాడు చస్తాడు, మనకెందుకు, మన పీడబొద్ది కదా అనుకున్నారు వాడు. కానీ యాక్చువల్గా అక్కడి నుంచి పోయిపోయి డైరెక్ట్గా పోతిఫర్, అదే రోజు ఆక్షర పలికేటప్పుడు పోతిఫర్ రావాలా, పోతిఫర్ ఇంట్లోకే వెళ్ళాలా. ఆడికి వెళ్ళిన తర్వాత వీడు ఫెయిత్ఫుల్గా పనిచేయాలా. యాక్చువల్గా మీకు యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడని ఆది కాండంలో కరాఖండిగా రాయబడింది. అండ్ అట్ ద సేమ్ టైం కీర్తనలో కూడా చెప్తాడు, యోసేపు దేవునికి విధేయత చూపాడు. యోసేపు యాకోబు తన తండ్రి దగ్గర నేర్చుకున్నటువంటి పాఠాలు బాగా గుర్తుండిపోయి ఆ ఇన్ఫ్లుయెన్స్ బట్టి వాడు ఆ చిన్న వయసులోనే దేవుని ప్రేమించి దేవునికి విధేయత చూపిస్తూ సణుగుడు గొణుగుడు లేకుండా దేవుని పైన ఆధారపడి దేవుని శక్తిని ఆశ్రయించి అక్కడ ఆ, నా బానిసగా ఉన్నా కానీ ఫెయిత్ఫుల్గా పనిచేస్తున్నాడు. జ్ఞానమంతా ప్రదర్శించాడు. యజమానికి అర్థమైంది. ఏం చేశాడు? హెచ్చించాడు. మరి హెచ్చించినప్పుడు అక్కడ దేవుడు బ్లెస్ చేశాడా లేదా? వీడు కష్టపడ్డాడా లేదా? వీడు భక్తిగా జీవించాడా లేదా? సో మ్యాన్స్ రెస్పాన్సిబిలిటీ, గాడ్స్ సావరిటీ రెండు కలిసి వచ్చింది. ఈ లోపల ఆ పోతిఫర్ భార్య చేయరాని కార్యం చేయడానికి పూనుకుంది. వీడు నిలబడ్డాడు, నథింగ్ డూయింగ్, నేను చేయను అన్నాడు. ఆడిని తీసుకుపోయి జైల్లో పడేశారు. మరి జైల్లో పడేస్తే వాడు ఏంటిదబ్బా నన్ను జైల్లో పడేశారు, నేను నాకు తప్పు చేయలేదు, నా మీద బ్లేమ్ వేశారు. ఆ డిఫెన్స్ మెకానిజం లేదు. యోసేపుకు డిఫెన్స్ మెకానిజమే లేదు, చెప్పుకోవడానికి ఎవరికి చెప్పుకోలేడు. ఎవరు కూడా అవన్నీ యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. జైల్లో పడ్డాడు. బట్ అక్కడ కూడా ఫెయిత్ఫుల్గా ఉన్నాడు. అక్కడ కూడా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అక్కడ కూడా ఒక సూపర్వైజర్ లాగా
ఒక ఖైదీలాగా ఉండేదాంతో సూపర్వైజర్ లాగా ఉన్నాడు. సో ఈ ఈ ఈ హోల్ ఎపిసోడ్ చూస్తున్నప్పుడు చివరికి యోసేపు ఏమంటాడు, అసలు మీరు కాదు దేవుడు నన్ను పంపాడంటాడు. అంటే ఈ అవగాహన దేవుడు అతనిలో ఎలా పుట్టించాడో, ఎలా అర్థమైందో, అది ఎంత భక్తిగా, అంత క్లిష్ట పరిస్థితులు కూడా ఉన్నాడు. హోల్ డ్రామాలో మనకేమర్థమవుతుందంటే దేవుడు సార్వభౌముడు, మానవుడి బాధ్యత అనేది మనకు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అలాగే ఇక మనకు మనం కనుక చూసుకుంటే దావీద్ లైఫ్ తీసుకోండి, డేవిడ్ లైఫ్ తీసుకోండి, మోషే లైఫ్ తీసుకోండి. ఇవన్నీ చూస్తుంటే మనకేమర్థమవుతుందంటే దేవుడు సార్వభౌముడు, మానవుడు బాధ్యత. ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే దేవుడు చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. ఎలా చేస్తాడు? ఈ వాక్యంలో దేవుని యొక్క మనసు ఎలా ఉంటుంది, దేవుని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి, దేవుని యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి, దేవునికి ఉన్న అట్రిబ్యూట్స్ ఎలా ఉంటాయి, ఆయన పని చేసే తీరు ఎలా ఉంటుంది, ఆయన దేన్ని ఇష్టపడతాడు, దేన్ని అసహించుకుంటాడు, ఏది యాక్సెప్ట్ చేస్తాడు, ఏది రిజెక్ట్ చేస్తాడు, ఎలా ఉండమన్నాడు, ఇవన్నీ ఈ 66 గ్రంథాల్లో దేవుడు లిఖించి పెట్టాడు. అందుకని ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన మనకు అనుగ్రహిస్తాడని మనకు తెలుసు. కాబట్టి ఈ ప్రార్థన వాక్యం రెండు కలిసి వెళ్తాయి. మీరు బహుశా ఇప్పుడు కొత్త వాళ్ళు చాలా మంది చేరారు, కానీ అచ్చంగా కనీసం ఒక 9 నెలలు ప్రార్థన గురించి మనం బైబిల్ స్టడీ చేసుకుంటాం. ప్రారంభంలో చాలా కాలం క్రితం, ఐ థింక్ ఇట్ ఈస్ మోర్ దాన్ 10 years దాటిపోయినట్టుంది, 10 ఏళ్ల క్రితం అనుకుంటాను. ప్రార్థన గురించే చేసుకొని ప్రేయర్ పాయింట్స్ అన్ని ఇచ్చి మీకు చాలా ఐ డిడ్ ఎ లాట్. ఈ సంఘానికి నేను చాలా చేయడం జరిగింది అనమాట. ఐ డోంట్ నో మీరు ఎంతమందికి అది గుర్తుందో నాకు తెలియదు. నేను ప్రింట్అవుట్ కూడా నేను మీకు ఇచ్చి దాన్ని సర్క్యులేట్ చేయడం జరిగింది అనమాట. సో కాబట్టి ఈరోజు ప్రార్థన యొక్క ప్రాముఖ్యత గురించి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ 17వ అధ్యాయానికి వద్దాం. ఇప్పుడు 17వ అధ్యాయం కనుక మనం జాగ్రత్తగా పరిశీలిస్తే కనీసము 4 భాగాలుగా మనం డివైడ్ చేయొచ్చు. ఏమిటంటే యేసుక్రీస్తు ఆయన తన మహిమ గురించి మాట్లాడతాడు. మొదటి 4 వచనాల్లో, 17th చాప్టర్లో మొదటి 4 వచనాల్లో, లేక మొదటి 5 వచనాన్ని చెప్పచ్చు. మొదటి 5 వచనాల్లో యేసుక్రీస్తు తన మహిమను గురించినటువంటి వివరణ మాట్లాడతాడు. ఆ తర్వాత 6వ వచనం నుండి 10వ వచనం వరకు కూడా మనకేం అర్థమవుతుందంటే దేవుని మహిమను శిష్యులు గుర్తించే విధంగా దేవుడు తన శిష్యుల జీవితాల్లో ఆయన ఇన్వెస్ట్ చేసి ఆయన వారి మధ్యలో సేవ చేసినప్పుడు యేసుక్రీస్తును దేవుని కుమారుడుగా గుర్తుపట్టారు. దేవుని యొక్క సందేశాలన్నీ కూడా యేసుక్రీస్తు తన శిష్యులకు అందించాడు. దాని గురించిన వివరణ. సో ద గ్లోరీ ఆఫ్ గాడ్ వాజ్ మేనిఫెస్టెడ్ టు హిస్ డిసైపుల్స్. ఆ విషయాన్ని మనం సెకండ్ పార్ట్లో మనం చూడగలం. థర్డ్ పార్ట్లో మనం ఏం చూస్తామంటే యేసుప్రభు ఏం చెప్పాడంటే, నేను మిమ్మల్ని ఈ లోకంలోనికి పంపిస్తున్నాను. ఏ విధంగా అయితే మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో గ్రేట్ కమిషన్ అంటారు. గో, మీరు వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి నమ్మిన వాడు రక్షించబడతాడు, నమ్మిన వానికి శిక్ష విధించబడుతుంది అని ఏదైతే గ్రేట్ కమిషన్ చెప్పడం జరిగిందో, అలాగే ఇంకొక పార్ట్ మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మీరు సమస్త జనులు శిష్యులుగా చేయండి, నేను మీకు ఏవైతే ఆజ్ఞాపించానో అవి వాళ్ళకు బోధించండి అని యేసుప్రభు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో నేను మీతో పాటు ఉన్నాను, సర్వాధికారం నాకు ఇవ్వబడింది అని చెప్పి అక్కడ బాప్తిసం గురించి చాలా వివరాలు అక్కడ చెప్తాడు. అది కూడా గ్రేట్ కమిషన్ ఒక భాగం. అలాగే లూకా సువార్త 24వ అధ్యాయాన్ని కూడా రాస్తాడు. అసలు సువార్త అంటే ఏంటి, ఆయన నామపేత పాపక్షమాపణ ప్రకటించబడాలి అంటాడు. ఆ తర్వాత అపోస్తల కార్యంలో మొదటి అధ్యాయం 8వ వచనంలో మీరు నాకు సాక్షులై ఉన్నారు అనేది కూడా గ్రేట్ కమిషన్ ఒక భాగం. గ్రేట్ కమిషన్ అనేది మార్క్స్ సువార్త 16వ అధ్యాయంలో మాత్రమే కాకుండా 4 సువార్తల్లో ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం అపోస్తల కార్యం మొదటి అధ్యాయం ఉంది. 5 చోట్ల గ్రేట్ కమిషన్ అంటే చివర్లో ఆయన పోతూ 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 వాళ్ళకు అప్పగించినటువంటి గొప్ప ఆజ్ఞ. ఇట్స్ అ గ్రేట్ కమిషన్ అంట. ఏమిటి ఆ గ్రేట్ కమిషన్ అంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నేను మీతో ఉన్నాను, సర్వాధికారం నాకు ఇవ్వబడింది అని యేసు ప్రభు చెప్పాడు. దాన్ని యేసుక్రీస్తు వారు ఇక్కడ ఈ హై ప్రీస్ట్లీ ప్రేయర్లో ఆయన తన శిష్యులకు ఏమంటా అంటే, నా మహిమ లోకంలో ఉండే జనాలు చూడాలి, తండ్రి అయిన దేవుడు నన్ను పంపాడు అనే ట్రూత్ లోకములో జనానికి అర్థం కావాలి. మీరు వెళ్ళి ఆ దేవుని మహిమ గురించి మీరు ప్రచురించండి. అందులో ఎవరైతే రక్షించబడతారో వాళ్ళందరూ కూడా సార్వత్రిక సంఘంగా
ఒక్కరే అవ్వాలి. అది చివరి భాగం అన్నమాట. సంఘములో ఐక్యత కలగాలి అంటే దేవుడు యేసుక్రీస్తు వారు తన మహిమను సంఘానికి ఇచ్చినప్పుడు ఆ దేవుని యొక్క మహిమ యొక్క ఆధ్వర్యంలో లేక ఆ నేపథ్యంలో సంఘము ఏకమవుతుంది. కొంచెం కష్టం, దీన్ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే కానీ బట్ గుర్తుపెట్టుకోండి ఏంటిదంటే ఈ హోల్ 17th చాప్టర్లో వి సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్, ద గ్లోరీ ఆఫ్ గాడ్. మీరు చూడండి, ఈ 4 ముక్కల్లో కూడా దేవుని మహిమ 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 అనే పదం మాటి మాటికి రిపీటెడ్ అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. మెల్లిమెల్లిగా కొంచెం కొంచెం మనం చూసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. సో యేసుక్రీస్తు తండ్రి అప్పగించినటువంటి బాధ్యతకే సిద్ధపాటు మొట్టమొదటి భాగంలో మనం చూస్తాం. చూడండి, నేను చదువుతాను చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము మొదటి వచనం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లనెను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. అంతకుముందు చాలాసార్లు ఏమన్నాడు? ఇంకా ఆయన గడియ రాలేదు, ఇంకా ఆయన గడియ రాలేదు. ఆయన గడియ రాకమునిపే వాళ్ళు పట్టుకోవడానికి ట్రై చేశారు. ఆయన గడియ రాకమునిపే ఆయన చంపుదామని ప్రయత్నం చేశారు. అయితే యేసుప్రభు వాళ్ళకు దొరకలేదు, వాళ్ళ వల్ల అవ్వలేదు, వాళ్ళ వల్ల అవ్వలేదు. పిలాతుతో కూడా చెప్తాడు, తండ్రి నాకు అప్పగిస్తేనే నువ్వు నన్ను ఏమైనా చేయలేవు, కానీ తండ్రి అప్పగించి నన్ను ఎవరేం చేయలేరు అంటాను. సో ఆయన గడియ, హిస్ టైమింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో నా గడియ వచ్చిందని దీని గురించి మనం చాలా విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. ఎక్కడెక్కడైతే నా గడియ ఇంకా రాలేదు, ఇంకా రాలేదు, ఇంకా రాలేదు అని రాయబడింది, అవన్నీ వచనాలన్నీ మనం దగ్గర పెట్టుకొని మనం చూడొచ్చు. కానీ అది మళ్ళా కంకార్డెన్స్ బోధ అయిపోతుంది, ఎక్స్పోజిటరీ టీచింగ్ అవ్వదు. నా గడియ వచ్చిందంటే దేవుని సమయం వచ్చింది. దేవుడు యేసుక్రీస్తు వారిని ఏ ఉద్దేశం చేతైతే ఈ భూమి మీదకి పంపించాడో దాని యొక్క క్లైమాక్స్ ఎందుకు అంటే సిలువలో తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు. మత్తయి సువార్త 20:28లో అంటాడు, ఎందుకు వచ్చాడు మనుష్య కుమారుడు? తన ప్రాణమును ఆయన పరిహారంగా అర్పించడానికి, విమోచన క్రయధనముగా చెల్లించడానికే వచ్చాడు. ఆయన సేవ చేయడానికి వచ్చాడు కానీ చేయించుకోవడానికి రాడు. మత్తయి సువార్త 20:28లో ఆ మాట చాలా స్పష్టంగా రాయబడి, ఇంకా చాలా చోట్ల కూడా రాయబడింది. నశించిన దానిని వెదక రక్షించడానికి వచ్చారన్నాడు, సాతాను క్రియలు లయం చేయడానికి వచ్చారన్నాడు, సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి వచ్చాడన్నాడు. చాలా ఉన్నాయి ఆ పాయింట్స్ అని మీరు తర్వాత మెల్లిగా మీరు స్టడీ చేసి నేర్చుకోండి. ఆ గడియ వచ్చిందన్నాడు. రెండో వచనం, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచును. ఎలా అర్థం చేసుకోవాలి? నీ కుమారుని మహిమపరచుకుంటే అర్థం ఏంటి? మహిమపరచుకుంటే అర్థమేంటంటే యేసుక్రీస్తు వారు మహిమపరచబడాలంటే ఆయన సిలువ వేయబడాలి, ఆయన ఆయన మరణించాలి, ఆయన భూస్థాపన చేయబడాలి, ఆయన పునరుద్ధారుడై తిరిగి లేపబడాలి. అది ఆయన మహిమపరచబడ్డం అంటే. సో ఆయన మహిమపరచబడిన తర్వాత ఆయన ఆరోహణం అవుతాడు. ఆరోహణమైన తర్వాత యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి మానవుడిగా రాక మునుపు ఎటువంటి మహిమ అయితే ఉందో ఆ మహిమలోనికి మళ్ళా తను వెళ్తాడు. సో చూసారా, యేసుక్రీస్తును మహిమపరచండి అంటే అర్థమైందంటే దేవుడు ఏ మిషన్ కోసమైతే యేసుక్రీస్తును భూమి మీదకి పంపించాడో అది సంపూర్ణం చేయటానికే నేను ఇష్టంగా ఉన్నాను, నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. సో మీకు అర్థమవుతుంది కదా. సో యేసుక్రీస్తు తండ్రి తనకు అప్పగించినటువంటి బాధ్యతను సిద్ధపరచడానికి ప్రేయర్ చేస్తున్నాడు. సో దీన్ని బట్టి మనం ఏం పాఠం నేర్చుకోవాలి? దేవుడు నిన్ను నన్ను ఎందుకు పిలిచాడో, దేవుడు నీకు నాకు ఏ పని అయితే అప్పగించాడో, అసలు ఈ భూమి మీదకి రావడానికి ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ నేను చాలా మందికి చెప్పే పాయింటే మళ్ళీ మీకు కూడా చెప్తున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, కేవలము సంసారాలు చేయటానికై, పిల్లల్ని కంటానికై, లేక ఈ భూమి మీద తినటానికై, లేక ఈ భూమి మీద నార్మల్గా ఒక ఇతరులు ఎవరంటే పిల్లలకి ఎందుకు మీరు మొబైల్ ఇస్తారండి? ఎవరు ఇస్తారు? ఎవరండి? వాక్యం చెప్పేటప్పుడు సీరియస్గా చెప్తున్నప్పుడు డిస్టర్బ్ చేయకు. ఆ గీతలు గీస్తున్నాడు చూడండి, అంటే ఇట్లా ఆన్ అయిపోయి వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారేమో. అలా చేయకండి ప్లీజ్, అలా చేయకండి. మీరు సీరియస్గా కూర్చొని వాక్యం వినటానికి కూర్చుంటే మీరు లాగిన్ అవ్వండి. మీకు ఏదైనా పని ఉంటే మీరు లాగౌటే వెళ్ళిపోండి, ఏం పర్లేదు.
అంతేగాని మీరు అలా వదిలేసి మీరు పిల్లలకు అప్పగించేస్తే వాళ్ళ పిల్లలు ఆడుకుంటారు. ఓకే. యేసుక్రీస్తు తండ్రి తనకు అప్పగించిన బాధ్యత నెరవేర్చడానికై ఆయన ప్రార్థనలో సిద్ధపాటున్నాడు. అందుకనే ప్రతి విశ్వాసి కూడా ఏం చేయాలంటే, దేవుడు తనను ఆ, తన తన పిలుపు అంటాం. దేవుడు ఒక్కొక్కరిని ఎందుకు పిలిచాడు, దేవుడు ఒక్కొక్కరికి ఏ బాధ్యత అప్పగించాడు, దేవుడు ఒక్కొక్కరిని ఏం చేయమంటున్నాడు అనేది కొంచెం జాగ్రత్తగా గ్రహించగలిగినట్లయితే మనం ఆ పని మనం నెరవేర్చే వారంగా ఉంటాం. అది మొట్టమొదటిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. జీసస్ క్రైస్ట్ ఈస్ ప్రిపేరింగ్ త్రూ ప్రేయర్. సో హీఈస్ ఆస్కింగ్ గాడ్. ఎందుకు అంటే సిలువ అనే ఆ ఆ ఆ ఆ ఆ మిషన్ అనేది ఇట్ ఈస్ నాట్ ఆర్డినరీ మిషన్. పవిత్రమైన దేవుడి పైన ప్రజల పాపములంతయు కుమ్మరించబడ్డం అనేది దట్స్ అ గ్రేటెస్ట్ ఈవెంట్. దాన్ని అటోన్మెంట్ అంటారు. అటోన్మెంట్ అంటే అర్థం ఏంటంటే ప్రాయశ్చిత్తం చేయటం అంటే అర్థం ఏంటంటే మన పాపములన్నీ పరిశుద్ధమైన దేవుని మీద కుమ్మరించే ప్రక్రియ. సో మీ చేతులకు మేకులు కొట్టడము, వీపంతా కూడా కొరడాల చేత భూమిని దున్నున్నట్టుగా దున్నటము, అవమానపరచటము, ఆ కాళ్ళకు చేతులకు మేకులు, తలకు ముండ్ల కిరీటము, పళ్ళకు పక్కలో బళ్ళె పోటు, ఇవన్నీ ఓకే ఫిజికల్గా. ఫిజికల్ కంటే కూడా ఈ పాపము పరిశుద్ధమైన దేవుని మీద పట్టం అనేది వి కాంట్ ఇమాజిన్. సో దానికోసం అందుకనే ఆయన మరణమగునంతగా దుఃఖంలో మునిగిపోయాడంటే వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఆన్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ. యాక్చువల్ ప్రిపరేషన్ అనేది గెస్సెమనే తోటలో ఆయన ప్రిపేర్ అవ్వాలి. దానికంటే ఇంకొక ఎపిసోడ్ ముందు ఇక్కడ చేస్తున్నాడు ఈశ్వరం. మీరు గ్రహించండి. యాక్చువల్గా మీరు మామూలుగా మనం ఏం చేస్తామంటే గెస్సెమనే తోటలో ఆయన కేవలం 12 మంది శిష్యుల్లో 9 మంది దూరం వెళ్ళిపోయారు, ముగ్గురిని మాత్రం కొంచెం దగ్గర పెట్టుకొని వాళ్ళకి ట్రైనప్ ఇస్తున్నారు అనమాట. అప్పుడు పేతురు, యాకోబు, యోహన్ దగ్గర పెట్టుకొని ఆయన ప్రేయర్ చేస్తున్నప్పుడు లూకా రాస్తాడు, ఆయన చెమట ఆ రక్తపు ఆ, చెమట రక్తపు బిందువులాగా కారి పడిందట. అంటే అంత ప్రెషర్ గుండా హీ వెల్ త్రూ. హీస్ గాడ్ మ్యాన్, ప్లీజ్ రిమెంబర్ దట్. సో దట్ ఈస్ ద ప్రిపరేషన్ బిఫోర్ ద క్రాస్. దానికంటే ముందు ప్రిపరేషను ఆయన హై ప్రీస్ట్లీ ప్రేయర్లో ఆయన ప్రిపేర్ అవుతాం. సో ప్రియమైన సహోదరి సహోదరులారా, లెట్ us లెర్న్ ఎ లెసన్. ఏమిటి అంటే, దేవుడు ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు నన్ను బైబిల్ టీచర్గా పిలిచాడు. దేవుడు నన్ను బైబిల్ టీచర్గా పిలిచినప్పుడు, ప్రభువా నువ్వు నాకు ఈ టీచ్ చేసే బాధ్యత నాకు అప్పగించావు. ఈ టీచ్ చేసే నేపథ్యంలో నేను కరెక్ట్ ప్యాసేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ప్యాసేజ్ని నేను బాగా అర్థం చేసుకోవాలి. ఆ ప్యాసేజ్ నేను ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకోవాలి. ఆ ప్యాసేజ్ నేను టీచ్ చేసేటప్పుడు కేర్ఫుల్గా నేను టీచ్ చేయాలి అని నేను దేవుని సన్నిధిలో ముందు బాగా ప్రిపేర్ అవ్వాలి. అలా ప్రిపేర్ అవ్వకుండా నేను నాకు వాక్యం అంతా బాగా తెలుసు, ఐ కెన్ డూ దిస్ ఐ కెన్ డూ దట్ అంటే నా బ్రెయిన్లో ఉన్నదంతా చెప్పొచ్చు, కానీ మీకు క్షేమం కాదు. దేవుని యొక్క కార్యకలాపాలన్నీ కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా యేసుక్రీస్తు మనకు మోడల్ ఎలా ఉంచిపోయాడో ఆ మోడల్ గుర్తుపెట్టుకొని ఆ విధంగా చేయాలి. సో ప్రతి విశ్వాసికి దేవుడు ఏదో కృపావరం ఇచ్చుంటాడు. ప్రతి విశ్వాసి కూడా దేవుని రాజ్యాన్ని కట్టే నేపథ్యంలో ఏదో ఒక బాధ్యత అప్పగించుంటాడు. ప్లీజ్ రిమెంబర్ దట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దెర్ ఇస్ నో స్పెక్టేటర్, దెర్ ఇస్ నో జస్ట్ ఆడియన్స్. ఊరికి ఎలా వచ్చి ఇలా కూర్చొని వెళ్ళిపోతాను, చందా వేసిపోతాను, పాటలు పాడిపోతాను, చప్పట్లు కొట్టి వెళ్ళిపోతాను అంటే పొరపాటే. ఐఎమ్ సారీ. ప్రతి విశ్వాసి వెలుగులా ఉండాలి, ప్రతి విశ్వాసి ఉప్పులా ఉండాలి, ప్రతి విశ్వాసి సాక్షిగా ఉండాలి. దెర్ ఇస్ నో ఎక్సెప్షన్. ఇవి కృపావరానికి సంబంధించిన కాదు, ఇది ప్రతి విశ్వాసి ఖచ్చితంగా చేయాలి. ఇది కాకుండా సంఘక్షేమం కోసము సంఘము కట్టబడ్డానికై ఏదో చేయవలసింది ఒకటి ఉంటుంది. ఆ చేయటానికి కృపావరం ఇస్తాయి. ఆ పర్టికులర్ డైమెన్షన్లో మనము ఆ పని చెయ్యాలి. దానికి కావాల్సిన సిద్ధపాటు గురించినటువంటి వివరణ మనం ఇక్కడ మాట్లాడుకుంటాం. అది పాయింట్ నెంబర్ 1. తర్వాత పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనే అవగాహన గురించినటువంటి వివరణ ఇక్కడ మనం చూడగలం అన్నమాట. ఇక్కడ చూడండి, 2వ వచనం. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచును, దాని గురించి చూసాము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారిని అందరినీ ఆయన నిత్యజీవం అనుగ్రహించినట్లు సర్వశరీరుల మీద ఆయనకు అధికారం ఇచ్చితివి. ఇక్కడ యేసుప్రభు ఇంకో మాట ఏమంటున్నాడంటే, నిత్యజీవం ఇచ్చేదెవరు? ఇట్ ఈస్ గాడ్. అయితే ఈయన కేవలం ఒక కార్పెంటర్,
యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని మాత్రమే కాకుండా ఈయన సాక్షాత్తు మెస్సియా, దేవుని మనుష్య కుమారుడు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో రాయబడిన మనుష్య కుమారుడు, అభిషిక్తుడు. ఆయన మనల్ని విమోచించడానికై ఆయన యూదుల రాజుగా, ఆయన రాజుల రాజుగా వచ్చాడు అనే అవగాహన కలిగి ఉండాలి. అది ఇక్కడ చెప్తున్నాడు. ఎట్లా అది? నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ అంటే అర్థం ఏంటి? గాడ్ ద ఫాదర్ సన్ ఆఫ్ గాడ్కి కొంతమందిని ఇచ్చాడు. అది జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నారని రాయబడింది చూసారా? ఆ దేవుని సంకల్పంలో ఏర్పాటు చేయబడిన చోజన్ ఎలెక్టెడ్ పీపుల్ అందరినీ యేసుక్రీస్తుకి ఇస్తే వాళ్ళకి ఆయన ఏం చేశాడంట? నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీద ఆయనకు అధికారం ఇచ్చితివి. సో ఆయన దేవుని కుమారుడు అంటే నాట్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ బట్ హీఈస్ గాడ్ అనే అవగాహన ఆయన దాని గురించిన ప్రస్తావన మాట్లాడుతున్నాడు. బికాస్ దట్ ఈస్ అబౌట్ టాకింగ్ అబౌట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. 3వ వచనం, అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవం. ఏమిటి నిత్య జీవం అంటే? నోయింగ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ హ్యావింగ్ ఇటర్నల్ లైఫ్. బా, ఎంత బ్యూటిఫుల్ ట్రూత్ ఉంది చూడండి. ఇక్కడ నోయింగ్ అనే పదము ఇట్ ఇస్ నాట్ జస్ట్ నాలెడ్జ్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ గెటింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంటే ఈయన సాక్షాత్తు దేవుని కుమారుడు, ఈయన సాక్షాత్తు మెస్సియా, అభిషక్తుడు, ఈయన విమోచన క్రయధనముగా పంపించబడినటువంటి దేవుని కుమారుడు అనే అవగాహన ఏం చేస్తుందంటే మనల్ని, లేకపోతే కన్విక్షన్స్ అని చెప్పాలి, బెటర్ సే కన్విక్షన్స్, ఒప్పుదల. ఎందుకంటే ఇది పరిశుద్ధాత్మ దేవుడు చేసేది. ఈ పరిశుద్ధాత్మ దేవుడు చేసే ఈ కన్విక్షన్ని బట్టి ఏం జరుగుతుందంటే మనకు నిత్యజీవం వస్తుందట. అంటే ఈయన దేవుని కుమారుడు అనే ఎరుక నేను రక్షించబడ్డానికై, నా పాపములు పరిహరించబడ్డానికై, నేను దేవుని కుమారుడుగా చేయబడ్డానికై, దేవుని కుటుంబంలో చేయబడ్డానికై, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నాలో నివసించడానికే దోహదమవుతుంది అని చెప్తున్నాడు. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. నేను తర్వాత మీకు చూపిస్తాను. ఎరగటం అంటే ఏంటంటే కొన్ని వివరాలు నేను మీ ముందు తర్వాత వివరంగా, ముందు ఒకసారి ఈ ఈ 17వ అధ్యాయంలోని మెయిన్ పాయింట్స్ ఒకసారి చూసి మరలా తర్వాత వర్స్ బై వర్స్ మనం గబగబా చూసుకుని వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత 3వ పాయింట్ ఏమంటాడంటే యేసు ప్రభువు త్రిత్వం గురించినటువంటి అవగాహన తీసుకొస్తున్నాడు. ఈ 17th చాప్టర్లో యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు తనకు అప్పగించిన బాధ్యత కోసం సిద్ధపడ్డం ఒక పాయింట్. ఈ యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనే అవగాహన కల్పించడానికి, అలా అవగాహన కలిగిన వారి గురించిన ప్రస్తావన. ఆ తర్వాత 3వది త్రిత్వం గురించినటువంటి అవగాహన, త్రిత్వం గురించినటువంటి వివరణ ఈ 17th చాప్టర్లో ఇంకా మనము డీటెయిల్గా మనం చూడడానికి మనకు మంచి అవకాశం కలిగిందనమాట. ఆ తర్వాత యేసుక్రీస్తు అనుగ్రహించే మహిమ సంఘములో ఐక్యతను అనుగ్రహిస్తుంది. అంటే 4వ వచనంలో రాయబడిన మాటలు మనం మళ్ళా మనం చూస్తాము. 4-5 వచనంలో రాయబడిన మాటలు మళ్ళా చూస్తాము. ఓవరాల్గా యేసు ప్రభు ఏమంటా అంటే నీవు నాకు ఏ మహిమైతే ఇచ్చావో ఆ మహిమను నేను వాళ్ళకి ఇచ్చాను, ఆ మహిమను వాళ్ళు చూడాలి, ఆ మహిమను వాళ్ళు బట్టి నీవు నేను ఏ విధంగా ఏకమై ఉన్నామో వాళ్ళందరూ ఏకమై ఉంటారు అనే విషయాన్ని ఇక్కడ మనకు చాలా స్పష్టంగా తెలియపరుస్తాడు. ఆ తర్వాత సంఘం యొక్క బాధ్యత ఏమిటంటే ఆ, నీవు నన్ను ఎలాగైతే పంపావో నేను వీళ్ళను అలాగా పంపిస్తున్నాను. వాళ్ళు వెళ్ళి దేవుని మహిమను గురించి వాళ్ళు లోకంలో చాటి చెప్తారు. తద్వారా వాళ్ళకి శ్రమలు వస్తాయి. అందుకనే వాళ్ళని ప్రతిష్ఠించు, తర్వాత దుష్టు నుంచి వాళ్ళని కాపాడు అని కూడా యేసు ప్రభు చాలా బ్యూటిఫుల్గా ప్రేయర్ చేస్తాడు. సో ఈ పాయింట్స్ మీరు దయచేసి బాగా గుర్తుపెట్టు, కనీసం ఒక 5 పాయింట్లు బాగా గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు తండ్రి అప్పగించిన బాధ్యతకై సిద్ధపడ్డాం, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనే కన్విక్షన్స్ కలిగి ఉంటాం, త్రిత్వం గురించినటువంటి వివరణ మరలా ఇక్కడ ఆయన గుర్తు చేయటం, యేసుక్రీస్తు తన మహిమను సంఘానికి ఇస్తాడు, దాన్ని బట్టి సంఘంలో ఒక ఐక్యత రావడానికి సాధ్యమవుతుంది. ఆ సంఘంలో క్రీస్తు మహిమ కలిగి ఉన్న కారణం చేత
వాళ్ళు తమ బాధ్యతను నెరవేర్చడానికి సాధ్యమవుతుంది. ఇది గుర్తుపెట్టుకుంటే ఈ 17th చాప్టర్ అంతా కూడా సులభంగా మనకు అర్థమవుతుంది. ఏమిటా బాధ్యత అంటే ద గ్రేట్ కమిషన్ అన్నమాట. సో ఇప్పుడు రెండో వచనం మనం ఇందాక అనుకున్నాం ఏమిటి? నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్యజీవం అనుగ్రహించినట్లు సర్వశరీరుల మీద ఆయనకు అధికారం ఇచ్చితివి. సో కుమారుడు మహింపరచబడ్డం అంటే ఎలా మహింపరచబడతాడు? ఆయన సెలవు గురించినటువంటి వివరణ, ఆయన సిద్ధపాటు, ఆయన భూస్థాపన గురించి, ఆయన పునరుద్ధానము, ఆ తర్వాత ఆరోహణం, దీని గురించినటువంటి సిద్ధపాటు ఆయన ఇక్కడే ప్రిపేర్ అవుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత మూడో వచనంలో అంటాడు యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. యేసుక్రీస్తును ఎరగటం వలన పరివర్తన కలుగుతుంది అని తీతు 1వ అధ్యాయం 16వ వచనం అంటాడు. యాక్చువల్గా టైటస్ చాప్టర్ 1 verse 16లో రాయబడినటువంటి సందర్భం ఏమిటంటే టైటస్ను ఆయన క్రేతుకు పంపిస్తాడు. ఎందుకు పంపిస్తాడంటే అక్కడ ఆల్రెడీ ట్రూత్ చెప్పేదాని బదులు కొన్ని ఫాల్స్ టీచింగ్ అక్కడ చేయడం జరుగుతుంది. అందుకనే పౌలు ఏమన్నాడంటే ఇటు ఎఫెసీలో అదే పరిస్థితి ఉంది, అటు క్రేతులో కూడా అదే పరిస్థితి ఉంది. ఎఫెసీలోనేమో తిమోతిని పెడతాడు, క్రేతులోనేమో టైటస్ని పెడతాడు. ఎందుకంటే అప్పటికే ఆయన రోమా ఫస్ట్ జైల్లో నుండి ఒక 2 years నుండి రిలీజ్ అయిపోతాడు. యాక్ట్స్ చాప్టర్ 28లో ఉంది అది. 2 years అక్కడ ఉంటాడు, రిలీజ్ అయిపోతాడు. రిలీజ్ అయిన తర్వాత అంటే మేబీ AD 62 తర్వాత అన్నాడు, మేబీ 63 64 ఆ ప్రాంతంలో. 67లో మళ్ళీ సెకండ్ టైం ఆయన్ని అరెస్ట్ చేస్తారు. అప్పుడు హతసాక్షి అవుతాడు. ఆ మధ్య కాలంలో ఆయన ఏం చేస్తారంటే మళ్ళీ ఎక్కడెక్కడైతే సువార్త ప్రకటిస్తాడో అవన్నీ ఒక రౌండ్ వేసి వస్తాడు. మిషనరీ ట్రిప్ వేస్తాడు. అక్కడ లాస్ట్ మిషనరీ ట్రిప్ వేస్తూ ఉండగా ఎఫెసీలోకి వెళ్తాడు. అక్కడ పరిస్థితి బాగాలేదు, మిగిలిన సంఘాలు దర్శించాలి కాబట్టి ఆయన ఆయన ఏం చేస్తాడు, తిమోతి నువ్వు అక్కడే ఉండు. అదే మొదటి తిమోతి ఉత్తరం రాసింది. అందుకే వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఉత్తరం రాస్తాడు ఏమేం చేయాలన్నది. తర్వాత క్రేతుకు వస్తాడు, అక్కడ పరిస్థితి బాగలేదు, అక్కడ టైటస్ని పెడతాడు. అంటే ఫాల్స్ టీచర్స్ ఉన్నారు, ఫాల్స్ టీచర్స్ని సెటరేట్ చేయాలి అని చెప్తూ ఫాల్స్ టీచర్స్ని ఉద్దేశించి చెప్తున్నాను అనమాట. 1వ అధ్యాయం 16వ వచనం. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకుందరు. ఎవరు వారు? ఈ ఫాల్స్ టీచర్స్. ఈ ఫాల్స్ టీచర్స్, ఈ ఫాల్స్ ఫిలాసఫీ టీచ్ చేసేవాళ్ళు. వాళ్ళు ఏమంటారంటే మాకు దేవుడి గురించి మాకు తెలుసండి, ఎరుగండి, మేము ఎరుగుదమండి అంటారు. కానీ అసహ్యులు, అవిధేయులు, ప్రతి సత్కార్యం విషయం భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. తమ క్రియలు చెప్తాయంట దేవుణ్ణి ఎరిగామా లేదా అని. అందుకనే ఇక్కడ నేను మొట్టమొదట ఆ వచనం ఎందుకు పెట్టానంటే యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. నిజంగా గనక ఎవరైతే యేసుక్రీస్తుని ఎరుగుతారో వాళ్ళలో నిత్య జీవం అంటే అర్థమైందంటే పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేస్తాడు. నిత్య జీవం ఎవరిలో ఉంటుంది? దేవుడిలో ఉంటుంది, అంతే, ఎవరిలో ఉండదు. సో పరిశుద్ధాత్మ నిత్య జీవం నిత్యము జీవించేవాడు గనక ఆ పరిశుద్ధాత్ముడు మన లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే మనలో పరివర్తన కలుగుతుంది. సో ఆయన ఎరుగుతాం కాబట్టి వీళ్ళలో పరిశుద్ధాత్మ దేవుడు లేడు, పరిశుద్ధాత్మ దేవుడు వారిలో లేడు, నూతన సృష్టిగా వాళ్ళు చేయబడలేదు. ఎవరైతే క్రీస్తునందున్నారో వారు నూతన సృష్టి అని 2 కొరింథీ 5:17 మనం చూస్తాం. సో ఇక్కడ పౌలు అదే అంటున్నాడు, వాళ్ళు దేవుని ఎరుగుదుమని చెప్తారు కానీ వాళ్ళ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళు అసహ్యులు, అవిధేయులు, ప్రతి సత్కార్య విషయమే భ్రష్టులై ఉన్నారు అని అన్నాడు. అందుకనే 1 కొరింథీ 2:2 అంటాడు, నేను సిలువ వేయబడిన యేసును తప్ప ఎవరిని ఎరక్కుందును గాక అంటాడు. మత్తయి సువార్త 7:21, 22, 23 కనుక మనం చూసినట్లయితే అక్రమము చేయవారులారా నేను నిన్ను ఎరగను అంటాడు. అంటే అక్కడ జరిగింది ఏంటంటే మనము యేసుక్రీస్తును ఎరగటం వలన యేసుక్రీస్తు మనకు ఉండే అభినవ సంబంధం అంటారు చూసారా, ఇంటిమేట్ ఫెలోషిప్ అండ్ రిలేషన్షిప్ అంటారు చూసారా, దేవుడును నేను ఎరిగినప్పుడు ఆయన నన్ను ఎరుగుతాడు. అది మనకు దీంట్లో తిమోతి పత్రికలో చాలా బ్యూటిఫుల్గా ఆయన రాస్తాడు. 2 తిమోతి 2వ అధ్యాయం 19వ వచనం అంటాడు. ఏమంటాడంటే దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉంది, ప్రభువు తన వారిని ఎరుగును అనునదియు ప్రభువు నామమును ఒప్పుకొని ప్రతివాడు దుర్నీతి నుంచి తొలగిపోతాడు. ఒక కాయిన్కు 2 sides ఎలాగైతే ఉంటుందో అలాగనమాట. నేను నా ప్రభువును ఎరుగుదును అని అన్నప్పుడు ప్రభువు నన్ను ఎరుగుతాడు. సో దెర్ ఇస్ అ పర్సనల్ రిలేషన్షిప్. దేవుని నేను ఎప్పుడైతే ఎరుగుతానో దుర్నీతి నుంచి నేను తొలగిపోతాను.
దుర్నీతి నుంచి నేను తొలగిపోతాను. అది టైటస్ 1:16లో మనకు క్లియర్గా అర్థమైంది అనమాట. ఇప్పుడు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఇది కూడా మీరు చాలాసార్లు మీరు బోధకులకు చెప్పాలని మీరు విని ఉంటారు. అక్కడ యేసుప్రభు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, నేను చదువుతాను చూడండి, మనకు తెలుసు ఆ విషయము. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించాడు అని చెప్పి, ఆ దినమున అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్తున్నాను. అంటే ఎవరైతే అక్రమం చేస్తారో వాళ్ళు దేవుని ఎరగని వారు, లేక దేవుని చేత ఎరుగబడని వారు. సో దేవుని ఎరగడము, దేవుని చేత ఎరగడం, ఆ, ఈ రెండు ఒకేసారి జరిగేదనమాట. ఐ నో గాడ్, గాడ్ నోస్ మీ. అంటే గాడ్ ఈజ్ ఆమ్నిసియంట్, ఆయన సర్వజ్ఞానం కలిగిన దేవుడు. ఆ ఎరగటం వేరే, ఇదేమో రిడెంప్టివ్ లైన్లో ఎరగటం వేరే. అంటే విమోచన దృక్పథంలో మనం దేవుని ఎరగటం వేరే. యేసుక్రీస్తు దేవుడు అని తెలియని వాళ్ళు ఎవరున్నారు ప్రపంచంలో? నాట్ దట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్. అది త్రూ ఫెయిత్. ఫెయిత్ ద్వారా యేసు ప్రభు సెలవులో చేసిన విమోచన కార్యము నార్మల్గా ఎరగటం వేరే. పరిశుద్ధాత్మ దేవుని కన్విక్షన్స్ కలిగినప్పుడు దైవ చిత్తానుసారమైన ఆ పశ్చాత్తాపము, దుఃఖము కలుగుతుంది. పాపములు ఒప్పుకొని పాపములు శుద్ధి చేయబడి మనం జీవన దేవునితో సహవాసం కలిగి ఉంటాం. సో ఇది ఎరగటం అన్నమాట. సో ఇక్కడ ఏమంటా అంటే అది జరగలేదు. అది జరగకుండా ఒక రిచువలిస్టిక్ సెన్స్లో, ఒక ట్రెడిషనల్ సెన్స్లో, ఒక సాంప్రదాయకంలో మనం ఒక మతము, ఒక ఒక పద్ధతి పాటించిన మాత్రాన మనం రక్షించబడ్డాము అంటానికి మనం తెలియదు. అందుకనే యేసుక్రీస్తును నేర్చుకోవాలంట. ఆ, యేసుక్రీస్తు నందు ఉపదేశించబడిన ఎడల యేసుక్రీస్తును నేర్చుకున్న వారు కారు అని ఎఫెసీ 4వ అధ్యాయంలో ఆయన ఒక పద్ధతిలో మాట్లాడతాడు. వాళ్ళ అన్యుల గురించి మాట్లాడతాడు. ముందు అన్యుల గురించి 17-18 వచ్చిన నుంచి అన్యుల గురించి మాట్లాడతాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు చేత ఉపదేశించబడాలి, యేసుక్రీస్తును నేర్చుకోవాలి. అంటే ఎరిగిన తర్వాత జరిగే ఒక ఒక సైక్లిక్ ఆర్డర్ గురించి ఇక్కడ మనం చూస్తాం. పరాకాష్ఠకు వచ్చినప్పుడు ఫిలిప్పి 3:17 అంటాడు, ఆయన శ్రమలలో పాలివారు ఎట్టుదో ఎరుగు నిమిత్తము. సో ఆయనని ఎరుగుతూ ఉండాలి. ఎంతకాలం అంటే మరణం సత్యాల దాకా ఆయన. వి కీప్ నోయింగ్ హిమ్. ద మోర్ వి నో హిమ్, ద మోర్ వి ఎంజాయ్ హిస్ ఫెలోషిప్, ద మోర్ ట్రాన్స్ఫర్మేషన్ వి అటైన్. ఆయన స్వరూపంలోనికి మనము మలచబడతాము. సో ఆయన్ని ఎరగాలి, ఆయన ఎరగాలి. సో మొట్టమొదట రక్షించబడటంలో ఆయన ఎరుక అనేది మనకు మొదలవుతుంది. ఆ తర్వాత అంచెలంచెలుగా మనం ఎదుగుతాము అనే విషయము మనం ఇక్కడ గుర్తు చేయబడుతున్నాం. ఆ తర్వాత 4వ వచనం అంటాడు, చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఈ భూమి మీద దేవుణ్ణి మహింపరచడం ఎలాగంటే ఇందాక మనం అనుకున్నాం, దేవుడు మనకు ఏ పని అయితే అప్పగిస్తాడో, దేవుడు మనకు ఏ మిషన్ అయితే అప్పగిస్తాడో, దేవుడు మన చేతిలో ఏ పని అయితే పెడతాడో, దేవుడు మనల్ని ఎక్కడ పెడతాడో, ఏ కృపావరం ఇచ్చాడో, ఏ ద్వారాలు తెరిచాడో, ఏ ఆహ్వానం వచ్చిందో వాటిని బట్టి మనం అది సంపూర్ణంగా చేసి ముగించాలి. మధ్యలో ఆపేయటం కాదు, ఏదో అప్పుడప్పుడు చేయటం కాదు, దాన్ని డెడికేటెడ్గా చేయాలి. ఆల్రెడీ మనం చూసాం, యేసుక్రీస్తు సైతము ఆయన ప్రార్థనలో సిద్ధపడుతున్నాడు, ప్రిపేర్ అవుతున్నాడు. ఆ విధంగా అటువంటి ప్రిపరేషన్తో మనం చాలా సీరియస్గా దేవునితో పార్ట్నర్షిప్. అది అందుకని దీన్ని ఏమంటారంటే కాడి మోయటం అంటాం. కాడి మోయటం అంటే ఇది రెండిట్ల కాడి. ఒకవైపున దేవుడు ఉంటాడు, మరొక వైపున నేను ఉంటాను. సో ఆ కాడి బరువు అంటాడు, కాలి సులువు అంటాడు. అది చాలా కష్టం అర్థం చేసుకోవడం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో ఆ మాట రాయడం. సో ఆ కాడి మన మెడ మీద పడినప్పుడు ఏం చేస్తుందంటే ఆయన్ని సేవించేవాళ్ళం అవుతాం. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫుల్ టైమ్ సర్వెంట్. ఎవ్రీ బిలీవర్ ఈజ్ అ సర్వెంట్ ఆఫ్ గాడ్. ప్రతి విశ్వాసికి దేవుడు ఏదో ఒక పని పెట్టాడు. దేవుడు ఎవరికి ఏ పని పెడితే ఆ పని మనం సైలెంట్గా చేసుకుంటూ పోవటమే అది దేవుని మహింపరచడం. అంతేగాని ఇప్పుడు వచ్చి ప్రభువా నిన్ను మహింపరుస్తున్నా, ప్రభువా నిన్ను మహింపరుస్తున్నా, నీకు మహిమ కలుగును గాక, నీకు మహిమ కలుగును గాక అని 100 సార్లు చెప్తే మహిమపరచబడ్డం కాదు. దట్స్ నాట్ ద పాయింట్. చాలా మంది ఏమనుకుంటారంటే అసలు ప్రార్థన మొదలుపెట్టిన దగ్గర నుంచి ప్రభువా నీ నామం మహింపరచబడును గాక, నీ నామం మహింపరచబడును గాక, నీ నామం ఇలాగ అనుకుంటూ పోతే మహింపరచబడుతుంది అనుకుంటారు. పొరపాటు అది. అలాగా
ఆ దేవదూతలు చెప్తారు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, ఎందుకంటే వాళ్ళు మనకులాగా పని చేయలేరు కదా. వాళ్ళ పరిస్థితి వేరే, మన పరిస్థితి వేరే. మనం అది యాజ్ ఇట్ ఈస్గా లిటరల్గా కాపీ కొట్టకూడదు. స్పెషల్లీ పెంటకోస్తు సోదరులు ఆ పనులు ఎక్కువగా చేస్తూ ఉంటారు. సో దేవుని మహింపరచడం అంటే ఏంటంటే, దేవుడు ఏ పని అయితే మనకి ఇచ్చాడో ఆ పనిని సంపూర్ణంగా నెరవేర్చాలి. ఆ తర్వాత 5వ వచనం నుండి 10వ వచనం వరకు కనుక మనం జాగ్రత్తగా పరిశీలిస్తే 3 భాగాలు మనకు అర్థమవుతాయి. యేసును క్రీస్తుగా అంగీకరించడం అంటే జీసస్ ఈజ్ క్రైస్ట్ అని మనం గుర్తించడం. ఆ తర్వాత తండ్రిని కుమారుని అంగీకరించడం అంటే తండ్రిని మాత్రమే అంగీకరించి కుమారుని అంగీకరించడం ఎవరంటే జెహోవా విట్నెసెస్ వాళ్ళు ఉన్నారు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాడు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు విడదీస్తారు. తండ్రికి కుమారుడికి సంబంధం లేదంటారు. వాళ్ళు త్రిత్వాన్ని వాళ్ళు నమ్మరు. వాళ్ళు యేసుక్రీస్తు ఆయన సృష్టించబడిన వాడు, హీఈస్ ద ఫస్ట్ బార్న్ అని వాళ్ళు అంటారు. సో వాళ్ళు కొలసి పత్రిక మొదటి అధ్యాయంలో రాయబడిన వాక్యాన్ని వాళ్ళు సరిగా దాన్ని 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 డిఫరెంట్గా వాళ్ళు ఇంటర్ప్రిట్ చేసుకుంటారు. ఆ ఒక్క భాగం మీద పట్టుకొని మిగిలినవన్నీ దాని మీద బేస్ చేసుకుంటారు. కానీ గ్లోబల్గా మనం వాక్యాలన్నీ కనుక మనం ముందు పెట్టుకుంటే స్పష్టంగా త్రిత్వం గురించిన వివరణ మనకు చాలా స్పష్టంగా ఆబ్వియస్లీ మనకు అర్థమవుతుంది. లిటరల్గా లేదు కానీ బట్ ఇట్ ఈస్ ఇన్ఫరెన్స్ అంటారు, అది మనకు క్లియర్గా మనకు అర్థమవుతుంది. మూడవది ఏంటంటే యేసుక్రీస్తు బోధనలను దేవుని సందేశంగా అంగీకరించడం. అది మనకు 5 నుంచి 10 దాకా చదివితే మనకు అర్థమవుతుంది. లోకము పుట్టక మునిపే నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండనో ఆ మహిమతో నీవు నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. అంటే లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులను నీ నామమును ప్రత్యక్షపరిచితిని, వారు నీ వారై ఉండరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి, నీవు నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యము గైకుని ఉన్నారు. చూసారా? ఆ తర్వాత నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను, వారా మాటలు అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి కనుక నీవు నాకు అనుగ్రహించినవన్నయు నీ వలనే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. సో యేసును క్రీస్తుగా అంగీకరించడం, తర్వాత తండ్రిని కుమారుని అంగీకరించడం, తర్వాత యేసుక్రీస్తు బోధనను దేవుని సందేశంగా అంగీకరించడం, అది మనకు ఈ యొక్క వాక్య భాగాల యొక్క సారాంశం అన్నమాట. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటం లేదు. అంటే శిష్యుల కొరకు నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. నీవన్నీయు నావి, నావియు నీవి, వారి యందు నేను మహింపరచబడి ఉన్నాను, వారి యందు నేను మహింపరచబడి ఉన్నాను. నేను ఇకను లోకములో ఉండను, వీరు లోకములో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడమైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామందు వారిని కాపాడుము. నెక్స్ట్ దాంట్లో అక్కడ ఏమంటాడంటే దేవుని మహిమ ప్రచురించబడాలంటే 11 నుంచి 18 వరకు చూసినట్లయితే 11th వర్స్లో ఏం చూస్తాము, మనము ఏకమై ఉన్నలాగున అంటే యూనిటీ ఇన్ ద ట్రినిటీ, వారును ఏకమై ఉన్నట్లు యూనిటీ ఇన్ ద చర్చ్, వారిని కాపాడుము, వారిని కాపాడుము. సో 4వ అధ్యాయం ఎఫెసీ పత్రిక మొదటి 3 వచనాలు కనుక చూసినట్లయితే ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటయందు మీరు కొన్ని గుణగణాలు కలిగి ఉండాలి. మీరు సహనం ఉండాలి, మీకు ఓపిక ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి, మీకు ప్రేమ ఉండాలి. ఎంత బ్యూటిఫుల్గా చెప్పాడు చూసారా? సో ఇప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడంటే వారిని కాపాడు అని అంటున్నాడు. అంటే గాడ్ సావరిటీ అండ్ హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ గురించినటువంటి వివరణ ఇక్కడ మనకు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. నేను చదువుతాను చూడండి. ఇది చాలా బ్యూటిఫుల్ పోర్షన్ ఆఫ్ ద స్క్రిప్చర్, యూనిటీ గురించి, సంఘ ఐక్యత గురించి. కాబట్టి అనంటే ఫస్ట్ 3 చాప్టర్స్లో చెప్పినటువంటి డాక్ట్రిన్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా అని మీనింగ్ అన్నమాట. మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు, మనం కాపాడుకోవడమే కానీ ఇనిషియేట్ చేసేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే. పరిశుద్ధాత్మ దేవుడు ఐక్యత ఇవ్వకపోతే మనం ఎవ్వరం కూడా ఐక్యంగా ఉండలేము. ఆ మాట గుర్తుపెట్టుకో. ఇట్ ఈస్ ద మినిస్ట్రీ ఆఫ్ ద హోలీ స్పిరిట్ హూ యునైట్స్ అస్. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఐక్యపరచకపోతే అది భార్యాభర్తలే కావచ్చు, పేరెంట్స్ చిల్డ్రనే కావచ్చు, సంఘంలోని బ్రదర్స్ అండ్ సిస్టర్సే కావచ్చు, ఏ ఇద్దరు విశ్వాసులు, ఏ ముగ్గురు విశ్వాసులు కావచ్చు, వాళ్ళు ఆత్మయందు ఆ యూనిటీ ఇన్ ద స్పిరిట్, యూనిటీ ఆఫ్
సింగిల్ యూనిటీ ఆఫ్ మైండ్ అండ్ స్పిరిట్ అంటారు చూసారా, ఏక భావము, ఏక తాత్పర్యము, ఏక హృదయము అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే అది పరిశుద్ధాత్మ దేవుడు యునైట్ చేస్తాడు. మనం అనుకొని మనం ఉంటే కొంతకాలమే మనం కలిసి ఉంటాం, మళ్ళా తర్వాత మనం విడిపోతాం. అలా కాకుండా పరిశుద్ధాత్మ దేవుడు కనుక మనల్ని ఐక్యపరిస్తే చిన్న చిన్న ఉంటాయి, భేదాభిప్రాయాలు ఉంటాయి. భేదాభిప్రాయాలు ఉండక మానవ బైబిల్ స్పష్టంగా చెప్తుంది. అయితే భేదాభిప్రాయాలు ఉండటం ఐక్యంలో డిస్టర్బ్ చేస్తుంది అనుకోకూడదు. అంటే మనం ఎందుకంటే మెచ్యూరిటీ లెవెల్లో అందరికీ ఒకే విధమైన మెచ్యూరిటీ ఉండదు. అయితే మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని కాపాడుకోవడానికి ఒక అడుగు ముందుకేస్తారు. కాపాడుకోవడానికి ఏం చేయాలి? శ్రద్ధ కలిగి ఉండాలి. శ్రద్ధ కలిగి ఉండి ఏం చేయాలి? ప్రేమతో ఒకరినోడు సహించాలి. మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క ఉద్దేశంతో పిలుస్తాడని ఇందాక అనుకున్నాం. పిలవటానికి ఆయన కృపావరాలు ఇస్తాడు. అంటే దేవుడు వారికి ఇచ్చిన కృపావరాలను ప్రజ్వలింపజేసే నేపథ్యంలో దీర్ఘశాంతం ఉండాలి, సంపూర్ణ వినయం ఉండాలి, సాత్వికంతో నడుచుకోవాలి. అది ఇక్కడ పౌలు చెప్పాడు. అది కాపాడుకోవడం అంటే ఆత్మ కలిగించు ఐక్యతను తండ్రిని ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, మీరు వారిని కాపాడు అని అంటున్నాడు. అండ్ ఎట్ ద సేమ్ టైం అది గాడ్ సావరిటీ. హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? మనం కూడా ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ దేవుడు ఐక్యమును మనకు అనుగ్రహించినప్పుడు దాన్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేయాలి. అది ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ కావచ్చు, క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్ కావచ్చు, ఒక చర్చ్ అవ్వచ్చు, ఒక స్పిరిచువల్ గ్రూప్ అవ్వచ్చు, ఒక ప్రేయర్ సెల్ అవ్వచ్చు, సో లేకపోతే ఒక టీమ్ అవ్వచ్చు, ఒక మిషనరీ ఆర్గనైజేషన్ అవ్వచ్చు. అక్కడ యూనిటీ అనేది పరిశుద్ధాత్మ దేవుడు ఇనిషియేట్ చేస్తాడు. ఎవరైతే అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళు ఆ యూనిటీని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం కాపాడమని మనం కూడా ప్రభుని అడగాలి. అది ప్రేయర్ ఐటమ్ అనమాట. యేసుక్రీస్తు వారు తండ్రితో అంటున్నాడు, మీరు కాపాడండి అని అంటున్నాడు. యోహాను సువార్త 17:11 మరలా చదువుతాను చూడండి. నేను ఇకను లోకంలో ఉండను, కానీ వీరు లోకంలో ఉన్నారు. నేను నీ యొద్ద కూర్చుచున్నాను, పరిశుద్ధమైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున. డిమాండ్ చూసారా? వాట్ కైండ్ ఆఫ్ యూనిటీ జీసస్ ఈస్ టాకింగ్ అబౌట్? ద యూనిటీ దట్ ఈస్ ప్రివైల్డ్ ఇన్ ద ట్రినిటీ. త్రిత్వంలో తండ్రి అయిన దేవుడికి, కుమారుడైన యేసుక్రీస్తుకు, పరిశుద్ధాత్మ దేవునికి ఉండే యూనిటీ ఎంత అబ్సల్యూట్ యూనిటీ అంటే ఒక్కరుగానే ఉన్నారు. వన్ ఇన్ ఎస్సెన్స్, త్రీ యాజ్ పర్సన్స్. వన్ ఇన్ ఎస్సెన్స్ అంటే సచ్ ఎ యూనిటీ. తండ్రిని చూస్తే కుమారుని చూసినట్టు ఉంటుంది, కుమారుని చూస్తే పరిశుద్ధాత్మ దేవుని చూసినట్టు ఉంటుంది. మనం విడదీయడానికి మన వల్ల అవ్వదు. అవ్వదు. తండ్రి ఏదైతే చేస్తాడో ఎగ్జాక్ట్లీ రిప్లికా యేసుక్రీస్తు వారు అలాగే చేశాడు. అందుకనే ఫిలిప్పి దగ్గరికి వచ్చేవాడు, మాకు తండ్రిని చూపించు అంతే చాలు. అదేంటి, నేను ఇంతకాలం నువ్వు గమనించలేదా? తండ్రి నా యందును, నేను తండ్రి యందును. సో దట్ ఈస్ ది యూనిటీ. అట్ ద సేమ్ టైం టూ డిఫరెంట్ పర్సన్స్, త్రీ డిఫరెంట్ పర్సన్స్, బట్ వన్ ఇన్ ఎస్సెన్స్. అలాగే సంఘంలో కూడా యూనిటీ అనేది అలా ఉండాలని చెప్పి యేసుప్రభు ప్రార్థన చేస్తున్నాడు. మన ప్రేయర్ ఐటమ్స్లో ఒక ఐటమ్ అనమాట. మరలా చదువుతాను రండి. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును అంటే ఎవరు? సంఘం. వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు, అంటే ఇక్కడ ఇనీషియల్గా మాట్లాడుతూ శిష్యుల గురించి మాట్లాడుతున్నాడు. ఆ, వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. 12వ వచనం, 12th verse. ఆ నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించి వారిని నీ నామమందు కాపాడితిని. నేను వారిని భద్రపరిచితిని గనక లేఖనము నెరవేరినట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడనూ నశింపలేదు. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. నా సంతోషం వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమంది ఈ మాటలు చెప్పి ఉన్నాను. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. అంటే తండ్రిని గురించినటువంటి సందేశము దేవుడు వారికి ఇచ్చాడు. పరలోక రాజ్యాన్ని గురించిన మర్మాలన్నీ వాళ్ళకు తెలియపరిచాడు. సో గాడ్స్ మెసేజ్ వాస్ క్లియర్లీ గివెన్ టు దెమ్. నేను వారికి నీ వాక్యం ఇచ్చున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనక లోకం వారిని ద్వేషించును. ఏ కాంటెక్స్లో లోకం ద్వేషిస్తుంది? సువార్త ప్రకటిస్తావు కనుక లోకం ద్వేషిస్తుంది. ఎందుకంటే ఆ సువార్త ప్రకటించడానికి ఆ మిషనరీ వర్క్, ఆ మిషన్ అప్పగించింది యేసుప్రభువే. వెళ్ళి యేసుక్రీస్తు మహిమను గురించి చెప్పాలి. తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి వచ్చాడు యేసు ప్రభు, సెలవులో ఆయన విమోచన కార్యాన్ని చేశాడు. ఆయన యందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు నిత్య జీవాన్ని పొందుకుంటారు. లేకుంటే దేవుని యొక్క శిక్ష, దేవుని యొక్క ఉగ్రత పడుతుంది అనే ట్రూత్ చెప్పాలి, ప్రకటించాలి. చెప్పినప్పుడు లోకం ద్వేషిస్తుంది. 15వ వచనం, నీవు లోకములో నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించటం లేదు కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. చూసారా ఇక్కడ?
దుష్టు నుంచి కాపాడమని ప్రార్థిస్తా ఉన్నాడు. ఇటు సంఘములో ఐక్యత కలిగి ఉండడానికి వారిని కాపాడమన్నాడు. అంటే వాళ్ళు ఐక్యతలో కొనసాగడానికి వారిని ప్రొటెక్ట్ చేయమన్నాడు. రెండవది, సువార్త ప్రకటన నేపథ్యంలో దుష్టుడు వారిని అటాక్ చేస్తున్నప్పుడు ఐక్యత డిస్టర్బ్ చేసే విషయంలో దుష్టుడు అటాక్ చేస్తాడు, డౌటే లేదు. అండ్ అట్ ద సేమ్ టైం దుష్టు నుంచి కాపాడమని ప్రార్థన చేస్తా ఉన్నాడు. అయితే మనకు కూడా బాధ్యత ఉందిగా. నేను అదే చెప్పాను. ఇప్పుడు గాడ్ సావరిటీ, హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ అని అనుకున్నాం కదా. ఒకవైపున ప్రేయర్ చేయమని చెప్తాము, ప్రార్థన చేస్తాము. రెండవది ఏంటంటే మత్తయి సువార్త 6:13లో దీన్ని దీన్ని ద లార్డ్స్ ప్రేయర్ అంటారు. యాక్చువల్గా లార్డ్స్ ప్రేయర్ కాదు అది. ఎందుకు అంటే శిష్యులు ఎలా ప్రార్థన చేయాలో నేర్పిస్తున్నాడు అక్కడ. మా అపరాధములను క్షమించిన ప్రకారము అని అందులో ఉంది, లైన్ ఉంది. మరి యేసుప్రభు ఆ ప్రార్థన చేయడు కదా, ఎందుకంటే ఆయన పాపం చేయలేని లేదు కదా. ఆయనలో పాపము లేదు, ఆయన ఏ పాపం ఎరగలేదు, ఏ పాపము చేయలేదు. 3 విధాలుగా రాయబడింది బైబిల్ గ్రంథంలో. సో హీఈస్ వితౌట్ సిన్. కాబట్టి అది పరలోక ప్రార్థన, ఆ ప్రభు పరలోక ప్రార్థన ఉన్నారు, కానీ యాక్చువల్గా అది శిష్యులకు నేర్పడానికి చెప్పినటువంటి ప్రార్థన. అక్కడ ఏమంటారంటే శోధన నుంచి మనం తప్పించండి అని ప్రేయర్ చేయాలి. శోధన నుంచి మనం తప్పించండి అని ప్రేయర్ చేయాలి. మనం పడిపోయిన లోకంలో మనం ఉన్నాము. పడిపోయిన స్వభావం మనలో ఉంది, గుర్తుపెట్టుకోండి. పడిపోయిన స్వభావం నాలోనే ఉంది, సమాధి పోయేంత వరకు ఉంటుంది. పడిపోయిన లోకంలో ఉన్నాను కాబట్టి శోధన రావటం అనేది క్వైట్ న్యాచురల్. శోధనలో పడకుండా కాపాడంటే నేను శోధన గుండా ఖచ్చితంగా వెళ్ళవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. ఏ వయసుకు తగ్గినటువంటి శోధనలు ఆ వయసులో ఉంటాయి. ఏ సిచ్యువేషన్లో ఉండవలసిన శోధనలు వాళ్ళకు ఉంటాయి. అయితే అక్కడ ఎందుకంటే పాపం గురించినటువంటి వివరణ ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్ది మారుతుంటుంది అనమాట. రక్షించబడిన కొత్తలో ట్రాన్స్గ్రెషన్ ఈస్ సిన్ అంటే ఆజ్ఞాతిక్రమమే పాపము అని అంటాం. బట్ ఎదిగే కొద్దీ ఎదిగే కొద్దీ ఎదిగే కొద్దీ విశ్వాస మూలము కానిదేదో పాపం అంటాడు రోమపత్రిక 14:23. సో రోమపత్రిక 3:23లో ఆయన మహిమను పొందలేకపోతున్నాము. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారు. అంటే దేవుని మహిమను పొందుకోవాలి. పాపమును బట్టి దేవుని మహిమ పోయింది. సో విమోచన కార్యం ద్వారా తిరిగి దేవుని మహిమను మనం సంపాదించుకోవాలి. అంటే మనం సంపాదించుకోలేము, దేవుడు తన మహిమను మనకిస్తాడు. మన తర్వాత వచనంలో మనం చూస్తాం. సో కాబట్టి శోధన నుంచి తప్పించమని మనం ప్రార్థన చేయాలి. ఎఫెసీ పత్రిక 4:27-30 అక్కడ ఏమని రాయబడిందంటే అపవాదిగా చోటు చేయకుడి, గొప్పపడుడి కానీ పాపం చేయకుడి అని అంటాడు. అపవాదికి చోటు ఇవ్వకుడి, మీరు సూర్యుడు అస్తమించే లోపల దాన్ని సెటిల్ చేసుకోండి అని అంటాడు. అపవాదికి చోటు ఇవ్వకుండా దాని అర్థం ఏంటి? వీ షుడ్ నాట్ గివ్ రూమ్ టు ది డెవిల్. అపవాదికి మనం చోటితే చిన్న అబద్ధం ఆడామనుకో, వీఆర్ గివింగ్ రూమ్ టు ద డెవిల్. మనం కాని పనులు చేసామనుకో, వి విల్ పే ఫర్ ఇట్. సో డెఫినెట్లీ వి అట్రాక్ట్ డెవిల్ టు యునో వి ఇన్ఫాక్ట్ ఇన్వైట్ ద డెవిల్ టు ఇంటర్ఫియర్ ఇన్ ది ఇష్యూస్ అని. అందుకనే పాపము చేయకుండా అపవిత్రతకు దూరంగా ఉండని చెప్పాడు మొదటి తెస్సలోని పత్రిక 5:22లో. అపవిత్రముగా కనపడు ప్రతి దానికి దూరంగా ఉండని అంటాడు. ఇంగ్లీష్లో కొంచెం కొంచెం బాగుంటుంది అనమాట. కీప్ అవే ఫ్రమ్ ఈవిల్ అని రాయబడుతుంది అనమాట. యాకోబు 4:7 ఏమంటా అంటే దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, వాడు పారిపోతాడు. సింపుల్. సో అట్లీస్ట్ మీకు ఒక 4 పాయింట్లు, చాలా ఉంటాయి, చాలా ఉన్నాయి, అట్లీస్ట్ ఒక 4 పాయింట్లు పెట్టాను. ఇక్కడ ఏం చెప్పడానికి ట్రై చేస్తానంటే ఇటు దేవుడు సార్వభౌముడు, మానవుడు బాధ్యత. ఒకటి ప్రార్థన చేసి వదిలేస్తానంటే కుదరదు. ఎట్ ద సేమ్ టైం ఆ ప్రార్థనలో పాటు మన బాధ్యతలు కూడా మనం ఉన్నాయి. ఆ విషయంలో మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ తర్వాత 17వ వచనంలో ఏమంటాడంటే 16, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము, నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపుతిని. అది పాయింట్. సో ఇందాక మీకు గ్రేట్ కమిషన్ అని చెప్పే కదా, ఇదనమాట. ఏంటి? నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేను వారిని లోకమునకు పంపితిని. ఆయన మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 70 మంది శిష్యులను 2 by 2గా పంపించాడు. వాళ్ళు ట్రైనప్ చేశాడు యేసుప్రభు. ఇప్పుడు ఏమంటున్నా అంటే ఇప్పుడు మనల్ని పంపిస్తున్నాడు. ఈజ్ నౌ తండ్రి కుమారుని ఎలా పంపాడో కుమారుడు మనల్ని పంపిస్తున్నాడు. మనం ఆయనేమన్నాడు? ఇదిగో నేను సదాకాలం మీతో పాటు ఉన్నాను, సర్వాధికారం నాకు ఇవ్వబడింది, నేను మీతో ఉన్నాను. అది గాడ్ సావరిటీ అండ్ హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ అనమాట. సో ఈ గ్రేట్ కమిషన్ మనం నెరవేరుస్తున్న నేపథ్యంలోనే శత్రువు మనల్ని అటాక్ చేస్తాడు. సువార్త ప్రకటించకుండా కాముకుంటే నీ జోలికి ఎవరు రారు. ఎప్పుడైతే యేసుప్రభు ఒక్కడే దేవుడు అనగానే యు ఆర్ నారో మైండెడ్,
అని అంటారు, ఒప్పుకోరు వాళ్ళు. బట్ ట్రూత్ అయితే చెప్పాలి, లేకపోతే వాళ్ళు ఏమంటారు రేపు పొద్దున, అయ్యో మాకు చెప్పకపోతే మా కళ్ళు మూసుకుపోయినాయి, మేము చాలా చాలా డిఫరెంట్గా ఆలోచించాము, మాకు అర్థం కాలేదు, నువ్వు కొంచెం గట్టిగా చెప్పిండాల్సింది, నువ్వు కొంచెం నొక్కి చెప్పిండాల్సింది. డెఫినెట్లీ వాళ్ళు అంటారు, ఎందుకంటే వాళ్ళు మీ ఫ్రెండ్స్ కాబట్టి. అట్లీస్ట్ మీ దేశంలో జనాలందరూ వదిలేసినా కానీ మీ క్లోజ్ ఫ్రెండ్స్, మిమ్మల్ని నమ్మిన వాళ్ళని, మీ బంధువులని, మీ సొంత పిల్లల్ని, మీ సొంత ఫ్యామిలీ మెంబర్స్కి ట్రూత్ చెప్పండి. మనం కన్వర్ట్ చేసేవాళ్ళం కాదు. ఐఎమ్ సారీ, చాలామంది ఏమనుకుంటారంటే ఈ క్రైస్తవులు మాటలు చెప్పి కన్వర్ట్ చేస్తారు. మనం ఎవరండి కన్వర్ట్ చేయడానికి? కన్వర్ట్ చేయడం మన చేత అవుతుంది? అవ్వదు కదా. ట్రూత్ దేవుడు కన్వర్ట్ చేస్తాడు. దేవుడు చేతిలో పడితే కన్వర్ట్ చేయడం అంటే ఏం కన్వర్షన్ గురించి మాట్లాడుతున్నాము? వ్యభిచారం చేసేవాడు వ్యభిచారం అనుకుంటాడు, త్రాగుడుకు బానిసైపోయి జీవితాన్ని నాశనం చేసుకునేవాడు ఎవడు వాడిని మార్చలేడు. యేసుప్రభు చేతిలో తన జీవితాన్ని పెడితే యేసుప్రభు వాడి జీవితాన్ని మార్చేస్తాడు. దు- దుర్భాష మాట్లాడేవాడు, కొట్లాడేవాడు, రౌడీగా ఉండేవాడు యేసుప్రభు చేతిలో తన జీవితాన్ని పెడితే సౌమ్యంగా ఒక గొర్రెలాగా తయారు చేస్తాడు. ఆయన గొర్రెల కాపరి గొర్రెలాగా తయారు చేస్తాడు. సౌమ్యంగా సౌమ్యంగా మాట్లాడతారు, సాఫ్ట్గా జీవిస్తారు. వాళ్ళు వాళ్ళు అన్యాయము అరాచకం చేసేవాళ్ళు నీతి న్యాయంగా జీవించడానికి వాళ్ళు దొరుకుతారు. అదే అండి మార్పడం అంటే. మత మార్పు గురించి మనం మాట్లాడట్లా. అపవిత్రమైన జీవితము మనం మానుకోలేము, మన వల్ల కాదు, బానిస అయిపోయాం. అయితే మనల్ని ఎవరు మార్చలేరు. యేసుప్రభు నిజమైన దేవుడు కనుక ఆయన చేతిలో పెడితే, అంటే యేసయ్య రక్షకుడు, ఆయన పాపముల నుంచి విమోచిస్తాడు అని సిలువలో ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు, నా పాపములు ఆయన భరించాడు, ఆయన మాత్రమే నా పాపను పరిహరించగలడు, ఆయన సెలవులో చెందించిన రక్తధారలో శుద్ధి చేయబడితే పాపక్షాపన కలుగుతుంది అనే విశ్వాసం కలిగినప్పుడు ఏమవుతుందంటే బ్రతుకులు మారుతుందన్నమాట. సో దాని గురించి సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, శాంక్టిఫై దెమ్ ఇన్ ట్రూత్, నీ వాక్యమే సత్యము. కాబట్టి ఆ వాక్యము మనల్ని ప్రత్యేకపరుస్తుంది. ఎందుకంటే డెడికేటెడ్గా మనం ఏం చేస్తామంటే, యాక్చువల్గా శాంక్టిఫై అనే పదం ప్రతిష్ఠించాడు దేవుడు మనల్ని. అంటే ఒక ఒక యాజకుడిగా ఉండడానికి ప్రతిష్ఠించాడు, ఒక ప్రవక్తగా ఉండడానికి ప్రతిష్ఠించాడు, ఒక రాజుగా ఉండడానికి ప్రతిష్ఠించాడు, ఒక స్వార్థికుడిగా ఉండడానికి ప్రతిష్ఠించాడు. మనం యాజకుడు ఏం చేస్తారంటే ప్రజల ఆ, 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 ప్రజల ప్రజలను దేవునితో కనెక్ట్ చేస్తాడు. ప్రవక్త ఏం చేస్తాడు? దేవుణ్ణి ప్రజలతో కనెక్ట్ చేస్తాడు, మధ్యవర్తిగా ఉంటాడు, అంటే స్వార్థ ప్రకటిస్తాడు. సో సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము అని అంటున్నాను. ఆ తర్వాత ఆ పైనుంచి మీరు ఇలాగే కిందకి వస్తే చూడండి, 20-21. నీవు నన్ను లోకమునకు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు, ఇప్పుడు లోకం అంటున్నాడు, నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవాలని. చూసారా? వారు ఏకమై ఉండాలి అని అంతకుముందు ప్రేయర్ చేశాడు. ఇప్పుడు వారు మన యందు ఏకమై ఉండాలి. ఇది ఎంత బ్యూటిఫుల్ మాట చూడండి, వారు మన యందు. సో మనము ఏకమైన లాగున జస్ట్ యాజ్ వీఆర్ వన్, దట్ ఈస్ డాక్ట్రిన్ అండ్ ట్రినిటీ. వారును ఏకమై ఉండాలని, యాజ్ ఎ చర్చ్ దే ఆల్ షుడ్ బి వన్. అదైన తర్వాత చివరిలో ఏమంటాడంటే దే మే బి వన్ జస్ట్ యాజ్ వీఆర్. అది కాకుండా దే మే బి వన్ విత్ అస్, అదే కదా ఇక్కడ చెప్తుంది 20-21 వచనంలో. 20-21 ఏమంటుందంటే, నేను మళ్ళీ చదువుతాను చూడండి. తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటం లేదు, వారి వాక్యం వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండాలని ప్రార్థించుతున్నాను. అంటే సార్వత్రిక సంఘం గురించి మాట్లాడుతున్నాడు. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో మొదలైనటువంటి సంఘము యేసుక్రీస్తు వారి 2వ రాకడ వరకు సంఘం కంటిన్యూ అవుతుంది. అక్కడికి సంఘం సంపూర్ణం అయిపోతుంది. ఈ సంఘంలో ఉండే వాళ్ళందరూ కూడా సార్వత్రిక సంఘముగా ఐక్యత గురించి మాట్లాడుతున్నాడు. అదే టైంలో ఆ సంఘము త్రిత్వంలో ఐక్యం అవ్వాలంట. అదే కదా ఇక్కడ చెప్తుంది. మళ్ళా చదువుతాను చూడండి. తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున, త్రిత్వం గురించి మాట్లాడుతున్నాడు. వారును అంటే ఎవరు? యూనివర్సల్ చర్చ్. వారును మన యందు ఏకమై ఉండవలనని. ఎందుకు యూనివర్సల్ చర్చ్ అని చెప్పాను? వారి కొరకు మాత్రమే ప్రార్థించటం లేదు, వారి వాక్యం వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. ఇది హై ప్రీస్ట్లీ ప్రేయర్. ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వన కూర్చొని మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు అని చెప్తా అని బైబిల్లో మనం చూస్తాం కదా, హెబ్రీ పత్రికలో. ఇదే ప్రేయర్ కంటిన్యూ అవుతుంది అనమాట. 22వ వచనం, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని
నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వాళ్ళు ఐక్యపరచబడ్డానికి రిసోర్స్ ఏంటి? యేసుక్రీస్తు వారు అనుగ్రహించిన మహిమ. ప్రేమైన సహోదరి సహోదరులు, అది చాలా బిగ్ థాట్. ఎందుకంటే మహిమ అనే పదం కేవలం దేవుని కోసం మాత్రమే వాడతాం. యెషయా గ్రంథం అంటాడు, నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడును కాను అంటాడు. కానీ యేసు ప్రభువుకు తన మహిమనిచ్చిన కారణం చేత ఆయన త్రిత్వంలో రెండో వాడని సంగతి మనకు అర్థమైంది. ఇంకొక ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, ఆ దేవుని యొక్క మహిమ ఆయన సంఘానికి ఇస్తానన్నాడు. సంఘానికి ఇవ్వటం ఏంటి అంటే అర్థం ఏంటంటే, ఆ క్రీస్తు యేసు యొక్క సన్నిధి సంఘములో ఉంటుంది. దేవుడు మహిమగల దేవుడు గనక సంఘములో ఆయన కేంద్రంగా, ఆయన శిరస్సుగా ఉంటాడు, ఆయన పునాదిగా ఉంటాడు. ఆయన సంఘాన్ని తన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు కాబట్టి ఆయన సంఘములో ఉన్న కారణం చేత ఆ దేవుని యొక్క సన్నిధి, ఆ దేవుని యొక్క ప్రసన్నత, ఆ దేవుని యొక్క మహిమ ఆ సంఘంలో ఉంటుంది కాబట్టి ఆ సంఘంలో ఐక్యత అనేది మనకు వస్తుంది. ఈ మాట మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎట్లా వస్తుంది ఐక్యత అంటే అదనమాట. మరలా నేను చదువుతాను చూడండి, 22వ వచనం. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. ఇక్కడ అదే రాశాను, ద గ్లోరీ విచ్ యూ హ్యావ్ గివెన్ మీ ఐ ఆల్సో హ్యావ్ గివెన్ టు దెమ్ సో దట్ దే మే బి వన్ జస్ట్ యాజ్ వీఆర్ వన్. అదే దేవుని మహిమ ద్వారా సంఘములో ఐక్యత అనే ఒక స్టేట్మెంట్ నేను పెట్టాను. అదే అనమాట. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. అది దేవుని మహిమ ఏం చేస్తుందంటే బైండ్స్, అదే ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటాయందు. ఎంత బ్యూటిఫుల్ ఇక్కడ మనకి ఆ ట్రూత్ మనము అండర్స్టాండ్ చేసుకోవాల్సి ఉంటుంది. 23వ వచనం. వారి యందు నేనును నా యందు నువ్వును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి. చూసారా, సంపూర్ణ అంటే పర్ఫెక్షన్. సంపూర్ణులు చేయబడి ఎట్లాగవుతుంది? వారి యందు నేనును నా యందు నువ్వు. అసలు ఎంత ఏం మాట్లాడి విసిలి. గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్ వెరీ, వీఆర్ యునైటింగ్ ఇన్ హిమ్. కొలసి పత్రిక 2:10లో మీకు గుర్తుపెట్టుకోవాలి, ఏమంటారంటే యు ఆర్ కంప్లీట్ ఇన్ క్రైస్ట్ అనే పదం రాయండి. మనం క్రీస్తులో సంపూర్ణులుగా చేయబడ్డాము. ఇది చాలా గొప్ప అద్భుతమైనటువంటి ట్రూత్ అది. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. అంటే దేవుడు తన మహిమను మనకి ఇచ్చాడు. వా, ఆశ్చర్యం కలిగించే మాట. ఆర్డినరీ ఎర్తన్ వెజల్స్, వంటి పాత్రమైన మనకు దేవుని మహిమ ఇవ్వటమా? అస్సలు అది ఆశ్చర్యం, అది ఆశ్చర్యం. బట్ ఇట్ ఈస్ ట్రూ, ఇట్ ఈస్ ట్రూ, ఇట్ ఈస్ ట్రూ. లోకం తెలుసుకుంటుందట. లోకం తెలుసుకొని ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్, బట్ దే ఆర్ ఫిల్డ్ విత్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అదనమాట. మరలా చూద్దాం చూడండి, 23వ వచనం. వారి యందు నేనును, అదే ఇక్కడ రాసింది అనమాట. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున. ఇట్స్ నాట్ ఈజీ ఏకముగా ఉండటం అనేది. నీవు నన్ను పంపితమనియు నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించుతనియు లోకము తెలుసుకున్నట్లు. ఇది తెలుసుకోవాలి. అదే సంఘము ఎదుట పాతాళ లోక ద్వారంలో నిలవజాలు అంటే ఇది పాయింట్. ఎవరు మూసుకుంటారు అంతే. ఎందుకంటే వెన్ దే సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్ మేనిఫెస్టెడ్ ఇన్ ద చర్చ్, దే జస్ట్ కాంట్ ఓపెన్ దేర్ మౌత్, దే షట్ దేర్ మౌత్, అండ్ అల్టిమేట్లీ గాడ్ ఈజ్ విక్టోరియస్ అన్నమాట. అందుకనే నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితనే. ఇక 24 వచ్చిన కూడా, తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో ఉండవాలని. అంటే ఇన్ ద ఎటర్నిటీ, న్యూ హెవెన్ అండ్ న్యూ ఎర్త్, న్యూ జెరూసలేం. నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను చూడవలని కోరుతున్నాము. అది 1 యోహాను పత్రిక 3:3. ఆయనను చూసినప్పుడు ఆయనను ఉన్నట్టుగానే మనం చూస్తాము. యేసుప్రభు ఇక్కడి నుంచి ప్రిపేర్ చేస్తా ఉన్నాను అనమాట. హీస్ ప్రేయింగ్ ఫర్ అస్, హీస్ ప్రిపేరింగ్ అస్. మనం ఆయన మహిమను చూడటానికి ప్రాపర్ ప్రిపరేషన్ మనం కలిగి ఉండడానికి యేసు ప్రభు తండ్రిని వేడుకుంటున్నట్టు 24 వచనం మనం చూస్తాము. 25, 26. నీతి స్వరూపుడని తండ్రి, లోకము నిన్ను ఎరగలేదు, నేను నిన్ను ఎరుగుదును, నీవు నన్ను పంపితువని వీరు ఎరిగి ఉన్నారు. 26 వచనం చూడండి. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందును ఉండునట్లు నేను వారి యందును ఉండునట్లు వారికి నీ నామము తెలియజేసి ఇంకను తెలియజేసేదను. ఈ మాట చూడండి చివరిలో,
ఇంకను తెలియజేసేదను. ఇది దేవుడు అంచెలంచెలుగా అంచెలంచెలుగా యేసుక్రీస్తు వారు తండ్రిని మనకు బయలుపరుస్తాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయాన్ని మనం చూస్తాము. తండ్రి ఎవరో మనకు అర్థం కావాలంటే యేసు ప్రభు మాత్రమే. యేసు ప్రభువును మినహాయించి మనం ఎక్కడ కూడా ఎవరు కూడా మనకు తండ్రిని మహింపరచరు. నేను చదువుతాను చూడండి 11వ అధ్యాయము. ఈ మాట చదివేసి నేను ముగించేస్తున్నాను. 11వ అధ్యాయం నేను చదువుతాను 25 నుండి. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతిని మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచి ఉన్నావని నేను స్తుతిస్తున్నాను. అవును తండ్రి, ఇలాగు చేయటం నీ దృష్టికి అనుకూలమాయను. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగించబడి ఉన్నది. తండ్రి గాక ఎవడను కుమారుని ఎరగడు, కుమారుడు గాకను కుమారుని ఎవనికి ఆయనను బయలుపరచను ఉద్దేశించునో వాడుగాకను మరి ఎవడను తండ్రిని ఎరగడు. తండ్రిని ఎరగాలంటే కేవలము యేసుక్రీస్తు వారు మాత్రమే ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఇంకను తెలియజేసేదను, ఆల్రెడీ తెలియపరిచాడు, ఇంకా మనకు తెలియపరుస్తున్నాడు. సో దీంతో మనం గెస్ట్మని తోటలో ఆ, ఆ, తోటకు ఆ తర్వాత 18th చాప్టర్కి వస్తేప్పటికల్లా మొదటి వచనంలో ఏమన్నాడంటే, యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయాను. అక్కడ ఒక తోట ఉండెను, దానిలోనికి ఆయన తన శిష్యులతో వెళ్ళెను. యేసు తన శిష్యులతో పలుమారులు అక్కడికి వెళ్ళి కూర్చుండువాడు గనక అని తర్వాత మనం గెస్ట్మని తోటలో ఎంటర్ అయినట్టుగా మనం చూడగలము. సో దీంతో మనకేంటంటే యేసుక్రీస్తు వారు చేసినటువంటి ప్యాషన్ వీక్లోనే ప్రైవేట్ మినిస్ట్రీ అనేది కంక్లూడ్ అయిపోతుంది. సో మనకి క్రోనాలజికల్ ఈవెంట్స్ ఆన్ థర్స్డే ఏమేం జరిగింది అనేది నేను ఒకటి చెప్తూ వచ్చాను. చివరికి హై ప్రీస్ట్లీ ప్రేయర్ 17th చాప్టర్ అనేది కంప్లీట్ అయింది. దేవుని చిత్తమైతే నెక్స్ట్ వీక్ మనం ఇది నేర్చుకుంటాం. ఏం నేర్చుకుంటాం అంటే ఆ ఫ్రైడే ఏం జరిగింది, సాటర్డే ఏం జరిగింది, సండే ఏం జరిగింది అది కనుక చూస్తే దాంతో మనకు యోహాను సువార్త మనకి కంప్లీట్ అయిపోయింది. 21st కంక్లూజన్ పార్ట్లో దాని గురించి కూడా కొన్ని రిమార్క్స్ మనం చేయడం జరుగుతుంది. తల ఉంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ ఎవరు కూడా లైట్గా తీసుకోబాకండి. ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ టైంలోకి మనం వచ్చేసాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, దివ్యమైన వాక్యాన్ని మాకు అనుగ్రహించావు. చాలా లోతైనది. ఒక్కసారి కనుక వింటే కొంచెం అర్థం చేసుకోవడం కష్టమే. అయితే ఇదే వాక్యాన్ని మరలా చదివి వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం మేము చేస్తూ యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతమైనటువంటి ఒక మోడల్ ప్రేయర్ని మేము ఎంత హై ఎక్స్పెక్టేషన్ ఆయన కలిగి ఉన్నాడు. దేవుడు సామాన్యమైన మానవులమైన మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఇవి చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. మిమ్మల్ని ఆరాధించకుండా మేము ఉండలేము, స్తుతించకుండా మేము ఉండలేము. అవి మేము పొందుకోవటానికే యోగ్యులంగా మేము బతకడానికి మాకు సహాయపడండి. పాపంతో జోరు లేకుండా, పాపంతో రాజీ పడకుండా పరిశుద్ధంగా బ్రతకడానికి ప్రతిష్ఠించుకోమన్నారు. అలా ప్రతిష్ఠించుకున్న వాళ్ళతో మాత్రమే ఇది సాధ్యమవుతుంది. పాపమును ప్రేమించి, శోధనను ప్రేమించి పడిపోయే వాళ్ళకి సాధ్యం కాదు. కనుక ప్రభువా, నీ వాక్యం సత్యము, ఆ వాక్యం కొరకే మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకొని మీరు సంఘానికి అప్పగించిన బాధ్యత నెరవేర్చడానికి సహాయపడండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదం గారు. ఆమేన్. నేను దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకును సర్వలోకంలో చెందిన సహపాఠి పరిశుద్ధులందరికీ ఇప్పుడు సదాకాలము తోడయండి, కాపాడి ఆశ్రవదించును గాక. ఆమేన్.